40 minutes మన సాక్ష్యం వింటాం. ఆ తర్వాత రెండో భాగంగా మనము దేవుని వాక్యాన్ని వింటాం. సాక్ష్యం వింటాం అన్నది ఎవరిదా సాక్ష్యం అంటారంటే, నేనే సాక్ష్యం చెప్పడానికి. దేవుడు మాట్లాడాడు ఖచ్చితంగా సాక్ష్యం చెప్పమని. ఇక అందుకే కొన్ని నిమిషాలు సహజంగా నేను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయేటప్పుడు చెప్తాను సాక్ష్యం అన్న చోట్ల. మరి నేను ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఒక 2 వచనాలు ముందుగా నేను చదువుతాను. రండి, దేవుని పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథం 45వ అధ్యాయం, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 45 వర్స్ 4, 4వ వచనాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనం. నా సేవకుడైన యాకోబు నిమిత్తం, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము, నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచెదని, నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నీకు బిరుదులిచ్చేదని. రెండో భాగం చూడండి, దేవుని వాక్యం నుంచి సామెతల గ్రంథం 29వ అధ్యాయం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 29వ అధ్యాయం మొదటి వచనం. ఎన్నిసార్లు గద్దించడంలో లోబడినవాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుడు మరి సమయంలో దేవుడు ప్రభు కొరకు సాక్షిగా ఉండటానికి నాకైనా ఈ 2 వచ్చిన భాగాల ద్వారా ఎంతో సహాయం చేస్తూ వచ్చారు. నేను చదివిన మొదటి వచ్చిన భాగం, నేను సేవకి పూర్తిగా రావటానికి ప్రభు ఫైనల్గా నాతో మాట్లాడిన నిర్ధారణ వాక్యం. అదే యెషయా గ్రంథంలో మనం చదివాము. మరి 45వ అధ్యాయము 4వ వచనంలో, నా సేవకుని యాకోబు నిమిత్తం, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తం, నేను నీకు పేరు పెట్టి నేను పిలిచెదని, నీవు నన్ను ఎరగకుండానప్పటికీ నేను నీకు బిరుదులిచ్చేదని. కాబట్టి ఇది మాట్లాడు నా రక్షణ కొరకై దేవుడు మాట్లాడిన భాగం. ఎన్నిసార్లు గద్దించినా లోబడినవాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. 37 సంవత్సరాల జీవితాన్ని 30 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం. ఇప్పటి వరకు ఎవరికి వయసు చెప్పాలి, ఇప్పుడే చెప్తాను. 37 సంవత్సరాల నా జీవితాన్ని 30 నిమిషాల్లో సాక్ష్యం చెప్పడం చాలా కష్టం. అయినా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు, ప్రాముఖ్యంగా ఒక 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది నా రక్షణ గురించి, రెండవది ప్రభు నన్ను ఎలా సేవకు పిలిచాడు దాని గురించి, మూడవది నా వివాహం విషయంలో దేవుడు ఎలా మాట్లాడు దాని విషయంలో, నాలుగవది ప్రభు సేవలో ఎలాగా సహాయపడుతూ వచ్చాడు. ఈ విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. క్లారిటీ లేదు, వాయిస్ క్లారిటీ లేదు, కొంచెం బేస్ కొంచెం తగ్గించింది. సో మాది ప్రస్తుతం ఏలూరు జిల్లా, కృష్ణా జిల్లా అంతకితం, కృష్ణా జిల్లాలోని మండవల్లి మండలంలో మండవల్లి అనే ఒక చిన్న గ్రామం. మా తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు, ఆనందదాస్ గారు, శారమ్మ గారు. ఆనందదాస్ గారు, శారమ్మ గారికి నేను 3వ సంతానం. మా అక్క పేరు సువర్ణశ్రీ, మా అన్న పేరు సునీల్ కుమార్, నా పేరు సుధాకర్, మా తమ్ముడి పేరు సుధీర్, ఇంకొక తమ్ముడి పేరు సువర్తరాజు, చెల్లి పేరు సువర్ణశ్రీ. అన్నీ సూతనే ప్రారంభమవుతాయి. ఎందుకంటే మా బంధువులు ఎక్కువ అట్లాగే ఒకే లెటర్ మీద పేరు పెడతాం. మా నాన్న వాళ్ళ అన్నదమ్ముల పేర్లు కూడా అన్నీ ఆ మీద ఉంటాయి. ఆంధ్రియ, ఆనందరావు, ఆంధ్రలోతురావు, ఆనందదాసు, ఆంధ్రియ, ఆనందదాసు, ఆంధ్రలోతురావు, ఆశీర్వాదం, అబ్రహాము, ఆమోస్. మా నాన్న వాళ్ళు 7 అన్నదమ్ముల పేర్లు ఇవి. అలాగే మా బాబాయ్ వాళ్ళ పేర్లు కూడా ఇలాగ ఉంటాయి. సువర్ణరాజు, సునీత, సుజాత, సుమలత, సురేష్. సరే మరి ఎలా పెట్టారో మాకు తెలియదు, ప్రాస. అలాగా మా తల్లిదండ్రులకి నేను 3వ సంతానం.
మా నాన్న ఒక డబ్ల్యూఎంఏ అనే ఒక సంస్థలో సేవకుడిగా ఉన్నాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబంలో పెరిగాను. అంటే కంప్లీట్ సంపూర్ణమైన రక్షణ అంటే ఏంటో మాకు అంతగా తెలియదు. నాకు తెలిసి మా నాన్నతో నేను చాలా కొద్ది, అంటే చిన్నప్పుడు నాన్నతో పాటు కొన్ని స్థలాలకు వెళ్ళింది ఇప్పటికీ నాకు గుర్తుంది. మా ఊరు స్టేషన్ రోడ్లో మరియమ్మ అనే ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళేవాళ్ళం. నాన్నతో పాటు వెళ్ళేవాడిని, నాకు బాగా గుర్తుంది. అట్లాగా మా నాన్న కోరికల్లో సేవ చేస్తూ ఉండేవాడు. మా ఫ్యామిలీ మండవల్ అనే గ్రామంలో ఉండేది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఒక సంఘానికి వెళ్ళేవాడిని అక్కడ. ఎందుకంటే మా సంఘం కోరికలు అనే ఊరిలో ఉండేది కాబట్టి మేమేంటో దగ్గర సమీపంలో ఉండే సాల్వేషన్ ఆర్మీ అనే సంఘానికి నేను వెళ్ళేవాడిని. కొంచెం షార్ట్కట్ చెప్తా ఉన్నా. చిన్నప్పటి నుంచి క్రైస్తవ కుటుంబం కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి కూడా అన్ని బైబిల్ కథలు, బైబిల్ స్టోరీస్ అన్నీ కూడా బై హార్ట్ అయిపోయాయి. అంటే మీకు అర్థం కావటం చెప్తున్నాను. నేను బాప్తిసం తీసుకోక మునిపే స్పెషల్ స్పీకర్గా తిరిగాను చాలాసార్లు. బాప్తిసానికి ముందే, బాప్తిసం తీసుకోకముందే సిఎస్ఐ చర్చిలో నేను వాక్యం చెప్పాక వెళ్ళాను చాలాసార్లు. సాల్వేషన్ చర్చిలో వాక్యం చెప్తాను. ఇంకా అప్పటికి బాప్తిసం కూడా తీసుకోవాలి. అంటే చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది బాగా. ఇలా మేము చిన్నప్పటి నుంచి అలా ఉంటున్నప్పుడు మా నాన్న జీవితంలో ఎదురవుతున్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ చూసి నేను ఒక తీర్మానం చేశాను. ఏంటంటే ఏ పనైనా చేస్తాను కానీ పాస్టర్గా మాత్రం అవ్వకూడదు. ఎందుకంటే ఇన్ని కష్టాలు ఉన్నాయా. రెండో తీర్మానం ఏంటంటే ఏ చర్చికైనా వెళ్తాను కానీ హెబ్రోన్ చర్చికి మాత్రం వెళ్ళకూడదు. ఈ రెండు తీర్మానాలు నేను చేసింది. ఎందుకు అంటే మా ఇంట్లో మాట్లాడుకోవడం, అక్కడక్కడ నేను వినటం గమనించింది ఏంటంటే హెబ్రోన్ చర్చిలో మరి భక్సింగ్ గారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు, మరి అక్కడ ఆయన్ని ఎక్కువ ఆరాధన చేస్తూ ఉంటారు అనే మాటలు నేను విన్నాను. బాబు అదేంటి, మనిషిని ఆరాధిస్తాం, హెబ్రోన్ చర్చికి మాత్రం వెళ్ళకూడదు, ఏ చర్చి అయినా వెళ్తాను అని మా ఊర్లో ఉన్న 13 సంఘాలు, నేను చెప్పేది 25 సంవత్సరాల క్రితం సంగతి, అన్ని సంఘాలు తిరిగా నేను. అందుకే ఆర్సీఎం సంఘానికి వెళ్ళా. చెప్పమని చెప్తా ఇప్పటివరకు. ఇప్పటికి నాకు మైండ్లో అవి ఉన్నాయి. పరిశుద్ధ సర్వీస్ మత పాపాత్మ ఎల్లప్పుడు మా కొరకు ప్రార్థించండి, ఆమె ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశించబడిన వారు మీరే, ఇవన్నీ జపమాలు చేశా. తర్వాత మెతుకు సంఘానికి వెళ్ళా, సిఎస్ సంఘానికి వెళ్ళా, ఎల్ఈఎఫ్ సంఘానికి వెళ్ళా. చాలా సంఘాలకి తిరుగుతూ ఉన్నా. అంటే ఇవి తర్వాత ఎక్కువ శాతం సాల్వేషన్ చర్చికి వెళ్ళాను అనమాట. సాల్వేషన్ చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటంటే నేను ఎక్కువ మందిరాన్ని ప్రేమించడం, చిన్నప్పటి నుంచి మందిరం అలవాటు. నాకు 3 అడ్రస్లు. నేను ఎక్కడ ఉండాలంటే మందిరంలో ఉంటాను, ఇంటికాడ ఉంటాను, స్కూల్లో ఉంటాను. మందిరంలో ఉంటాను, ఇంటికాడ ఉంటాను, తర్వాత కాలేజీలో ఉంటాను. ఇదే నా అడ్రస్ ఫస్ట్ నుంచి కూడా. అలా ఉంది చిన్నప్పటి నుంచి. కానీ రక్షణ పొందటం అనేది నాకు అవసరం లేదనేది నా అభిప్రాయం. నాకు అంత బైబిల్ తెలుసు. మా నాన్న పాస్టర్, ఇంకో మాట చెప్పాలా, వాళ్ళ నాన్న పాస్టర్, వాళ్ళ నాన్న కూడా పాస్టర్. 4 తరాలుగా పాస్టర్ల కుటుంబంలో పుట్టి నేను రక్షణ పొందడం ఏంటి అనుకునేవాడిని నేను. మా నాన్న పాస్టర్, వాళ్ళ నాన్న పాస్టర్, వాళ్ళ నాన్న పాస్టర్. అరే ఇంకా నేను రక్షణ పొందడం ఏంటి? రక్షణ అంటే ఎవరో పాపులు, మేము ఆల్రెడీ బై బర్త్ క్రిస్టియన్స్, అసలు నాకు రక్షణ ఏంటి అనేవాడిని. ఇలా ఉన్నప్పుడు నాకు తెలిసి మండవల్లో సియోను ప్రార్థన మందిరం ఒక చర్చ్ ఉంది, హెబ్రోన్ ఫెలోషిప్. అక్కడ మోజెస్ గారు అని ఒక ఆయన సేవ చేశాడు. అది 95 ఆ టైంలో అనుకుంటా. ఆయన యాక్సిడెంట్ అయ్యి గుడివాడకు వచ్చిన తర్వాత చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి విల్సన్ గారిని కూడా చంపేశారు. ఆ తర్వాత ఆయన గుడివాడ వచ్చాడు, అక్కడ చనిపోయాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ మందిరము క్లోజ్ అయిపోయింది, ఇక ఓపెన్ చేయలే. నేను అది స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూసేవాడిని, అసలు ఇదేంటబ్బా మందిరము, అసలు మందిరమా సినిమా హాలా ఒక మిల్ల అర్థమయ్యేది కాదు. అప్పుడు ఎప్పుడో పండక్కి ఎవరో పాస్టర్ గారు లాగా వచ్చి వాక్యం చెప్పేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు, క్లోజ్ చేసేది. అసలు సండే కూడా జరిగేది కాదు. ఇదేం చచ్చాబా ఎట్లా అనుకున్నావు. అప్పుడు చెప్పారన్నమాట, ఇది భక్సింగ్ గారి సంఘం, భక్సింగ్ గారి గురించి మాట్లాడతారు, ఆయన్ని హైలైట్ చేస్తారంటే అమ్మో దీనికి మాత్రం వెళ్ళకూడదు, ఏ సంఘానికైనా వెళ్తాను. ఈ 2 తీర్మానాలు నేను చేసుకున్నా. కానీ నేను రక్షణ పొందాలి, నేను పాపిని, పాపం వల్ల నాకు నరకం ఉంది అని
నేను వెళ్తున్న సాలెస్మార్ చర్చిలో 17 సంవత్సరాలు ఒక్కరు కూడా నాకు చెప్పాల. రియల్. మన మధ్యలో ఉన్న సుధాకర్ ప్రత్యేకమైన పాట పాడతాడు అంటాం, కానీ అప్పుడు అన్ని పాటలు, ఎన్ని పాటలు అంటే శృతి చేసి నే పాడనా, ఎన్ని పాటలు పాడాను, అన్ని పాటలు పాడేవాడిని. కానీ రక్షణ పొందాలి, నేను పాపిని అనేది ఒక్కరు చెప్పలే నాకు. ఇలా ఉన్న టైంలో విజయవాడలో మిలాంతిని గారని ఒక ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ఆయన కరిమెల్లో ఆయన టైంలో కొంతమంది యవనస్తుల్ని ఈ విలేజ్ సువార్త టీంకి పంపించారు. ఆ టీంలో ఉన్న వ్యక్తే జాన్ పాల్ అన్న, మత్తయ్య వాళ్ళ అల్లుడు. ఆ టీంలో ఒక వ్యక్తి. ఆ టైంలో వాళ్ళందరూ వచ్చి మండవల్లో సువార్త చేసినప్పుడు ఒక ఇద్దరు యవనస్తులు సేవకుల్ని పంపించారు మండవలికి. వాళ్ళ పేరే డానియేలు, పీటర్. వాళ్ళు చాలానే ప్రేమించారు. జస్ట్ కొంతకాలమే ఉన్నారు. డానియేల్ అన్న అప్పుడే ట్రైనింగ్ పూర్తి కూడా అవ్వలేదు. ఇప్పుడు ఎక్కడ గుంటూరు జిల్లాలో అక్కడ చేస్తున్నాడు. ఏజ్కి వెళ్ళిన తమ్ముడు. ఆయన అక్కడికన్నా ఒంటరికి వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళేవాడు. కూర్చొని నువ్వు విను, నేను వాకింగ్ చెప్తాను, నాకు చెప్తా ఉండేవాడు. ఇక నేనేంటాం అక్కడ నాకు మాట ఏడు శనకాయ అవి కొనిచ్చేవాడు అన్నమాట. కొనిచ్చి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడక్కడ కూర్చొని చెప్పేవాడు. సో అతన్ని చాలా లైక్ చేసేవాడు. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2000 అనుకుంటా మా గురువు గారు అనాలా ఏమనాలి మరి, జెర్మియా గారు ఆ ప్రాంతానికి వచ్చాడు, మండవల్లి. ఇప్పుడు స్టార్టింగ్ ప్రార్థన చేసిన ఆయన మండవల్లి వచ్చిన తర్వాత నిజానికి నేను ఆకర్షించబడటానికి హెబ్రోన్ ఫెలోషిప్కి వాక్యం కాదు, ఇంకేం కాదు, లవ్, ప్రేమ. ఆయన నన్ను మాట్లాడే పదం తమ్ముడు అని పిలిచేవాడు. అది కొత్తగా అనిపించేది. పల్లెటూరులో ఎలా ఉంటుందంటే అరే ఇరే అంటారు చిన్నపిల్లల్ని, అరే ఇట్రారా, అరే ఇట్రా ఇట్ అంటారు. కానీ ఆయన కొత్తగా తమ్ముడు బాగున్నావా ఇట్లా, అది కొత్తగా అనిపించేది నాకు. అది చాలా ఆప్యాయంగా అనేవారు. ఆ ప్రేమ, ఆయన నా ఎలా చూపించిన ప్రేమ నేను హెబ్రోన్ ఫెలోషిప్లోకి రావడానికి అది కారణమైంది. ఆ తర్వాత అన్నతో పాటు 3 సంవత్సరాలు కలిసే, అంటే ఆయన సేవ కూడా అప్పుడు నేను రక్షణ కూడా పొందలా. ఆయన నన్ను రక్షణ పొందడానికి ఎన్ని ప్రయత్నాలు అంటే అన్ని ప్రయత్నాలు చేశాడు. ఒకసారి మా ఊర్లో నేను బయట ఉన్నాను, కీబోర్డ్ వేస్తున్నాడు ఆయన. ఏం పాట అంటే ఆ కలువరి మార్గంలో. అసలు ఆ పాటిని పరిగెత్తుకొని చాలా దూరం నుంచి పరిగెత్తుకొని మందిరంలోకి వచ్చి చూస్తే జర్మియా అన్న కీబోర్డ్ వేస్తున్నాడు ఆ కలువరి మార్గంలో. ఇక అది అప్పటి నుంచి అది నేర్చుకోవాలి, కీబోర్డ్ నేర్చుకోవాలి. ఆ పర్లేదు తమ్ముడు రా నేర్పుతా అన్నాడు. ఒకరోజు నేర్పాడు ఒక పాట, నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. ఆ ఒక్క పాట నేర్పాడు. నెక్స్ట్ డే వెళ్తే అమ్మో తమ్ముడు కీబోర్డ్ అట్ట వాడకూడదు, రక్షణ పొందిన వ్యక్తులే వేయాలన్నాడు. అట్లాగా సౌండ్ సిస్టమ్ పెడుతుంటే తప్పెడు తమ్ముడు అన్నాడు. ఒకసారి పెడితే ఒకరోజు పెట్టాను, అన్ని బాక్సులు కనెక్షన్ చేసాను, చాలా బాగుంది. రెండో రోజు చెప్పు తమ్ముడు ఈ రక్షణ పొందిన వ్యక్తి ఏమా ఏది చేసినది లింక్ పెట్టేవాడు. ఎప్పుడు చూసినదే మారుమనసు పొందాలి, పాపాలు ఒప్పుకోవాలి, జీవితం మార్చుకోవాలి, రక్షణ పొందాలి, ఇసుకిచ్చేసేవాడు. నేను లాభం లేదు దీనికి ఎట్ట చెప్పాలని పొందేశాను చెప్పా. రక్షణ పొందామంటే పొందేనన్నా, తీర్మానం చేసుకున్నా అన్న, ఒప్పేసుకున్నా అన్న, ఎప్పుడో ఒప్పుకున్నా అన్న, కానీ రక్షణ పొందాల. సరే షార్ట్గా చెప్పాలి, చాలా విషయాలు ఉన్నాయి. అలా నేను ఉండని టైంలో జెర్మియా అన్న ఉన్న పీరియడ్లో మండవల్లి చెరువు గట్టి మీద ఒక కూడిక పెట్టారు. ఆ కూడికలో వాక్యం చెప్పింది గుడ్లవేలేరు దైవ సేవకుడు దేవదానం. లూకాసు వార్త 12వ అధ్యాయం నుంచి అనుకుంటా ఆయన వాక్యం చెప్పాడు. ఆ రాత్రి దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడాడు. లూకాసు వార్త 12వ అధ్యాయం చూడండి, 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరచిన యవ్వనవగనని అతనితో ఆ వాక్యంతో దేవుడు నాతో మాట్లాడాడు. అది నా రక్షణ తీర్మానం. ఇంతవరకు నేను ఆయనకి ఎప్పుడు చెప్పలేదు కూడా, మీరు చెప్పిన వాక్యంతో నేను మారానని. ఆ తర్వాత దేవుడు నన్ను బాగా దర్శించి బలపరిచి సిద్ధపరిచిన వాక్యమే సామెతలు 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించిన లోబడినవాడు
ఆ రక్షణ వాగ్దానం, ఆ రక్షణ తీర్మానం ఈ మాట ద్వారా ప్రభు అనేక విషయాలు దర్శించి జెరెమీయా చెప్పే వాక్యాల ద్వారా కూడా నేను ఈ రక్షణ తీర్మానంలోకి వచ్చాను. ఖచ్చితంగా చెప్పాలంటే ఆ రాత్రి దేవదాని గారు చెప్పే వాక్యం ద్వారా నేను మారు మనసు పొందాను. నిజానికి ఆ రక్షణ పొందిన తర్వాత ఆ సంవత్సరం బాప్తిసం తీసుకుందామంటే మా ఇంట్లో పెద్ద గొడవ. బాప్తిసం తీసుకోవాలంటే మన సాహసం ఉంది కదా, నువ్వు అక్కడికి వెళ్ళి తీసుకోవాలా అని. ఫైనల్గా మా బాబాయ్ ఆమోస్ చిన్న వచ్చి మాట్లాడాడు, చంటి బాప్తిసం తీసుకోవద్దని చెప్పట్లేదుగా అంటే, నా ఇంటికాడ చంటి అంటారు, తీసుకో కానీ అక్కడ వద్దు అంటున్నారు, అంతే కదా అన్నారు. ఆ రోజు ఆ తీర్మానంతో ఆగాను. ఆ తర్వాత జెరెమీయా ట్రాన్స్ఫర్ అయిపోయి వేరే స్థలానికి వెళ్ళాడు. తర్వాత మండవల్లి తిమోతనాన్ని ఆయన మా ఊరికి వచ్చాడు. ఇప్పటికీ ఆయనే ఉన్నాడు 20 years నుంచి. మండవల్లి తిమోతన్న వచ్చిన టైంలో మరలా నేను బాప్తిస్తానికి పేరిచ్చి నెక్స్ట్ ఇయర్, నాకు తెలిసి టైటస్ల కంటే ఒక సంవత్సరం ముందు, అంటే నేను 2004 తీసుకున్నాను, 2003 అనుకుంటున్నాను, 2004 అనుకుంటా ఖచ్చితంగా. 2004లో బాప్తిస్తాము. అప్పుడు కరమేల్లో విక్టర్ డేవిడ్ గారు అని ఆయన దైవ సేవకులు, ఆయనే వచ్చి నాకు బాప్తిసం ఇచ్చాడు. బాప్తిసం ఇచ్చిన తర్వాత ఆయన విచిత్రంగా బాప్తిసం ఇచ్చేటప్పుడు ఏంటంటే మా తల మీద మైక్ పెట్టాడు. మైక్ పెట్టుకుని ఆ బాప్తిసం గ్రౌండ్కి వెళ్ళాడు. నాకు తెలుసు మా ఇంట్లో ఎవరు రాలా చూస్తా కూడా. నేను ఒక్కరిని వెళ్ళి బాప్తిసం తీసుకున్నాను. ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత నాకు ఇచ్చిన వాగ్దానం, నువ్వు సంతోషంతో గంతులు వేయదు, ఆ వాగ్దానం ఇచ్చాడు. అలాగా నా రక్షణ జీవితాన్ని, నేను రక్షణ పొందడానికి ప్రభు నా సహాయం చేస్తూ వచ్చాడు. అయితే చిన్నప్పటి నుంచి నేను భక్తిగా ఉన్నప్పుడు 8th క్లాస్లో నాకు హెల్త్ ఇష్యూ వచ్చిందన్నమాట. నా ఆరోగ్యం బాగోలేదు. మా ఇంట్లో 10 నా గురించి ఏడుస్తూ ఉన్నారు, చచ్చిపోతాను అని ఇంకా డిసైడ్ అయిపోయారు. యూరిన్ బంద్ అయిపోయింది, ఇక చచ్చిపోతాడు అది డిసైడ్ అయిపోయాడు. ఆ నా మీద రాశారు, పొట్టంతా రాశారు, కడుపు ఉబ్బిపోతుంది, చచ్చిపోతాడు ఇక అనుకుని హఠావుడిగా తీసుకుని కైకలూరు హాస్పిటల్ తీసుకెళ్ళారు. నేను ఆ రోజు జర్నీలో ఒక్క ప్రార్థన చేశాను మనసులో, బ్రతికితే నీ కొరకు బ్రతుకుతా, నా టైం అయిపోయిందంటే నీ ఇష్టం ప్రభు అని. అప్పుడు కాలపురం డాక్టర్ అయినా ఆయన చిన్న ఆపరేషన్ చేసి ఆయన ఏం చెప్పాడంటే, ఒక్క 10 నిమిషాలు లేట్ అయితే కనుక ఈ అబ్బాయి చచ్చిపోయాడు అని చెప్పాడు. అయితే 10 నిమిషాల ముందు వెళ్ళటం వల్ల, డాక్టర్ టాలెంట్ వల్ల బతకలేదనేది నాకు తెలుసు. నేను బ్రతికితే నీ కొరకు బ్రతుకుతా, నీ సేవ చేస్తాను తీర్మానం చేసుకున్న ఆ రోజు వెళ్ళేది నన్ను తీసుకెళ్తానప్పుడే. సో అలా అయిన తర్వాత 7th 8th 9th 10th వరకు నేను ఇక అంటే పాపలంటే ఏదో భయంకరంగా కాదు, కానీ సినిమాలు చూడటం, స్నేహితులతో తిరగటం, అవి కూడా పాపలే. ఇష్టానుసారంగా అయిపోయింది. హృదయం అంతా దేవుడి దూరం అయిపోయింది. దేవుడితో చేసిన తీర్మానాలు అన్నీ పోయినాయి. మళ్ళా చాలా దూరం దేవునికి అయిపోయాను. దేవుడు ఎప్పుడు నాకు చెవులో ఒక మెల్లని ఒక స్వరం మీద వినపడతా ఉండేది. నిజం చెప్పేది నేను అబద్ధం కాదు. ఏంటంటే, నువ్వు నా పంచే, నువ్వు నా పంచే, నువ్వు నా పంచే. నేను అనుకున్నాను ఒక ఆలాపన అయ్యి వచ్చింది. ఎందుకంటే నాకు చిన్నప్పుడు August 15th మండవల్లో సాలవేశ్వర చర్చిలో ఒక జెండా ఎగరేసే టైంలో మీరు ఎవరు పాస్టర్ అవుతారు చెయ్యొత్తందంటే నేను పండు అనే అమ్మాయి ఒక ఇద్దరు ఎత్తాను. నా చిన్నప్పుడు ఒక కోరిక ఉంది కాబట్టి నాకు అది ఒక ఆలాపనలో వినపడుతుందేమో అని అనుకునేవాడిని. అంటే దేవుడు ఎట్లా మాట్లాడతాడు, దేవుడు ఎట్లా దర్శిస్తాడు అనేది తెలియదు. ఇది బాప్తిస్తానికి ముందు సంగతి. అప్పటి నుంచి కూడా నాకు ఒక స్వరం వినపడేది. ఇదే విషయం జెరెమీయాతో చెప్పాను, అన్నా నా సేవ చేయి, నా సేవ చేయి, నా సేవ చేయి అని. బాప్తిసం తీసుకోకుండా దేవుడు మాట్లాడతాడా అని అడిగాను. ఆయన ఏంటంటే ఏదో విధంగా రక్షణ పొందుతామని ఆయన ఏం చెప్పాడంటే, బాప్తిసం తీసుకుంటే మాట్లాడేది దేవుడు, బాప్తిసం తీసుకోకుండా మాట్లాడితే అది సైతాన్ అన్నాడు. ఓయేమో అంటే ఇప్పుడు వరకు సైతాన్ అనుకుంటా స్వరం నాకు వినపడుతుంది, నేను పొరపాటున దేవుడు అనుకున్నాను, నేను పోయి సేవ చేస్తే ఇంకెంతే సంగతులు అనుకున్నాను. ఇలా నా జర్నీ వెళ్ళిపోతూ ఉంది. ఇలాగా నేను ముందుకు వెళ్తూ ఉన్నాను. 10th అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. సేవ విషయంలో చాలా వాగ్దానాలు.
నేను ఇంకొకసారి ఎప్పుడన్నా యూట్యూబ్లో పెడతానులేండి, ఎందుకంటే అది చాలా ఎన్నో వచనాలంటే అన్ని వచనాలు ఉన్నాయి. ప్రభు స్పష్టంగా మాట్లాడుతూ ఉంటే ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో, అసలు నాకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నేను ప్రార్థన చేసే, ప్రభా ఈ 10th అంతా నేను చదవను, నాకు ఏదైనా ఉద్యోగము అంటే జరిమానా కన్సల్ట్ అయితే జరిమానా ఏం చేస్తానంటే ఆటో నగర్ బేతేలు ఉందిగా, ఆ బేతేల కింద ఉన్న కంపెనీలో సూపర్వైజర్ జాబ్లో పెట్టించాడు నన్ను. ఇది ఎప్పుడంటే ఇది 2003 అనుకుంటా, 2003 అనుకుంటా, అంటే 2003 2004 అప్పుడే ఒక 1 year అటు ఇటు. అక్కడ కొంతకాలం అప్పుడు అక్కడ సేవకుడు, బేతేల్లో సేవకుడు అంటే మిలంత్ని గారు. అక్కడ 10th క్లాస్ తర్వాత అక్కడ సూపర్వైజర్ జాబులో ఉండి ఆయన దగ్గరే ఉంటూ నాకు ఓ రూమ్ ఇచ్చారు బేతేల్లో. నా ఫుడ్ కూడా అక్కడ ఫ్రీ. ఇక లోన మందుల్లో పడుకోవటమే, ఇక అది మందు చేపలు వేసుకోవటం, మందులో ఉండటం, అక్కడ జాబ్. ఎక్కువ కాలం ఏమి లేను, కొద్ది రోజుల్లోనే ఉన్నాను, అక్కడ కొన్ని నెలలే ఉన్నాను. ప్రభు ఏంటి ప్రభు నా ఉద్యోగం అని ప్రార్థన చేస్తూ ఆయన మాట్లాడిన వాగ్దానం మాట ఏంటంటే, ఆ రోజుల్లో నా డైలీ భాషను కీర్తన గ్రంథం 109వ కీర్తన, ఒక నిమిషం, 109వ కీర్తన. ఆ రోజు ఉద్యోగం విషయంలో నేను ప్రార్థన చేస్తుంటే 8వ వచనం, వాని జీవిత దినంలో కొద్దుగునుగాక వాని ఉద్యోగం వేరొకటి తీసుకునగాక. మాట్లాడి శుభమంట ఉద్యోగం కోసం జాయిన్ అయ్యి ఇది ప్రార్థన చేస్తుంది, ఇదేంటి బయట మాట్లాడాలంటే ఉండలేకపోయి. అక్కడ సింగిల్ రీజన్ కూడా లేదు నేను అక్కడి నుంచి ఉండలేకపోవడానికి. నాకు అన్నీ ఫ్రీ, అంకుల్ కూడా ఎంతో సపోర్ట్గా ఉన్నారు. అప్పుడు దినకరగా మన ఆయనతో కూడా మాట్లాడాడు నా ముందే మాట్లాడి కూర్చోబెట్టి పెట్టాడు. కానీ మళ్ళీ రిటర్న్ వచ్చేసాను మండవల్లి. ఇక మండవల్లి వచ్చేసిన తర్వాత కూడా కొద్ది రోజులు జరిమానాతో ఉన్నాను, అంటే అది 2003 నాకు తెలిసి. ఇలాగా ప్రతి విషయంలో కూడా దేవుడు మాట్లాడటం, నేనేంటో దాన్ని నిర్లక్ష్య పెట్టడం ఇట్లా జరిగింది. 2004లో కూడా బాప్తిసం తీసుకునేటప్పుడు అప్పుడు ప్రభుతో చెప్పే, ప్రభా ఇంకా నువ్వు నాతో స్పష్టంగా మాట్లాడుతున్నావు, నేను ఇంకా నీకు నీ సేవ చేయాలని తీర్మానం చేసుకున్నాను. అయినప్పటికీ కొంచెం నిర్లక్ష్యం చేశా. స్టడీస్ అయిన తర్వాత వెళ్తే బాగుండు అన్నది అప్పుడు నేను మళ్ళీ ఇంటర్మీడియట్కి జాయిన్ అయ్యాను. అది ఇంటర్మీడియట్ ఆఫర్లు ఎగ్జామ్స్ జరుగుతుంది. నాకు చాలా ఒత్తిడి, ఎంత ఒత్తిడి అంటే ప్రతిరోజు ప్రభు నాతో మాట్లాడతాం. అదే నేను చూసింది. నేను అడిగే ప్రతి ప్రశ్నకు కర్మీలో మీటింగ్ జరుగుతుంది, గుంటూరు పూర్ణచంద్ర గారు వచ్చి వాకింగ్ చెప్తున్నాడు. నన్ను ఎందుకు పిలిచావు కరెక్ట్గా ఈరోజు మాట్లాడంటే, ఆ రోజు నాతో మాట్లాడింది ఏంటంటే ఉన్నతమైన పిలుపుకు నేను పిలిచాను మాట్లాడు ఆయన ద్వారా, పూర్ణచంద్ర గారి ద్వారా. లేదు ప్రభా ఈరోజు నాతో స్పష్టంగా మాట్లాడు అంటే అపొస్తలుల కార్యాలు ఆ రోజు నా డైలీ భాషలో, అంటే ప్రభువు నాతో మాట్లాడింది 13వ అధ్యాయం 47వ వచనం, అపొస్తలుల కార్యాలు 13:47, నీవు బూది గంతముల వరకు రక్షణ అర్థముగా ఉన్నట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి విన్నాను. ఈ వాక్యంతో మాట్లాడాడు. అది కాదు, ఇది నా వల్లే కలిగింది అని మాట్లాడు నువ్వు, ఇది నా వల్లే, ఇది నా చిత్తమే అని మాట్లాడంటే, ఆ దినాల్లో ప్రభు నాతో మాట్లాడిన వాక్యం ఏంటంటే మత్తయి సువార్త, ఇది నా చిత్తం అని 100% మాట్లాడు అని అడిగా. 21వ అధ్యాయం 42వ వచనంలో మధ్యలో ఒక మాట రాయబడింది, ఇది ప్రభు వలననే కలిగాను. అంటే ప్రతిదీ మీరు నమ్ముతారా? దేవుడు నాతో అమ్మ మీరు ముందుకు వచ్చి కూర్చోండి, తల్లి మీరు ముందుకు లేచి వచ్చి కూర్చోండి కొంచెం, ఎందుకు దయచేసి ముందుకు అమ్మ మీరు ముందుకు జరగండి, కొంచెం ముందుకు జరగండి అమ్మ, కొంచెం జరగండి, ముందు జరగండి. ఈ ప్లేస్ కూడా మీకే ఇచ్చాం, మా ఇటు చూడండి, ఈ ప్లేస్ కూడా మీకే ఇచ్చాం, ఇటు వచ్చేయండి, షైని మీరు ఇటు వచ్చాను, ఇటు వచ్చేయండి, కొంచెం ముందుకు వచ్చేయండి. ఇది ప్రభు వలనే కలిగింది అని ఖచ్చితంగా నేను ఏ మాట అడిగినా ఆ మాటతో దేవుడు మాట్లాడాడు. అప్పుడు కొన్ని కారణాలు బట్టి మండపంలో ఉంటున్న దైవ సేవకులు నేను జరిమంత ఎక్కువ క్లోజ్గా ఉన్నాననే కారణంతో నాతో మంచిగా ఉండేవాళ్ళు కాదు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాను, వాళ్ళ దగ్గరికి లెటర్ రాసి జనిమని అడిగాను, అన్న మరి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు ఏం చెయ్యాలి అంటే, మీ స్థానిక దైవ సేవకుడికి ఉత్తరం రాసి ఆయనకి చెప్పు అన్నాడు. మళ్ళీ ఆ రోజు ప్రార్థన చేశాను, ఈరోజు ఉత్తరం రాస్తాను ప్రభు, లెటర్ రాసేయాలి, నేను ఏర్పరచుకున్నాను అనే మాట నా భాగంలో రావాలి, అప్పుడే నేను రాస్తాను. ఆ రోజు నా భాగం 106వ కీర్తన,
ఆ రోజు 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపు చేసేదనను, అయితే ఆయన వారిని నశింపు చేయకున్నట్లు ఆయన కోపం చల్లారికి ఆయన ఏర్పరచుకున్న మోషే. కాబట్టి నేను ఏర్పరచుకున్న అనే మాట కూడా నేను అడిగింది వచ్చింది. అప్పుడు లెటర్ రాసి ఇచ్చాను. సో అక్కడ కొన్ని కారణాలు బట్టి ఆయన సరిగా స్పందించలేదు. మీ విషయంలో నేను ప్రార్థన చేయలేను అన్నాడు. ఇక అది అంతటితో ఆగిపోయింది. అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఎందుకు జెరెమయా గారు అని నేను ఎందుకు ఆయన విషయంలో ఎంత కృతజ్ఞతగా అంటే ఉంటాను, ఉండబోతాను కూడా. ఎందుకంటే నన్ను రైట్ టైంలో సరైన మార్గంలో నడిపింది. రక్షణ పొందింది ఆయన ద్వారా, ఆయన వాక్యం కాదు, తరిపిదొంది ఆయన దగ్గర కూడా కాదు. కానీ నేను ఎప్పుడు ఏం చేయాలన్నది కరెక్ట్గా డైరెక్ట్ చేశాను. డైరెక్షన్ ఒక విధంగా చెప్పాలంటే. అప్పుడు ఆయనకు ఫోన్ చేశాను, అన్న మరి పరిస్థితి ఇది, ఆఫర్లు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, నాకు బైబిల్ చదవలేకపోతున్నాను, నేను ప్రతిరోజు నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నమ్ముతారా? ఆ రోజుల్లో నేను ఎక్కువ బుక్స్ చదివేవాడిని. ఆ రోజుల్లో నేను చదివే బుక్స్ ఏంటంటే 2 బుక్స్ బాగా చదువుతున్నాను. భక్సింగ్ గారు రాసిన పుస్తకం యేసు వైపు చూచు. నేను దేవునికి చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా సేవ అయితే చేయను కానీ ఉద్యోగం చేస్తాను, సగం నీకు జీతం ఎత్తా, సగం నేను తీసుకుంటాను, నువ్వు నాకు సహాయం చేయి అని ప్రార్థన చేస్తాను. కరెక్ట్గా మీరు ఆ బుక్ చదవండి, యేసు వైపు చూసిన భక్సింగ్ గారికి కూడా అదే జరిగింది. నాకు అప్పుడు తెలియదు, ఎందుకంటే వాళ్ళ హెబ్రోన్ ఫెలోషిప్ కాదు కాబట్టి భక్సింగ్ గారి గురించి పెద్దగా తెలియదు. పైగా చిన్నప్పటి నుంచి భక్సింగ్ గారిని ఒక దేవుడికి ఆరాధిస్తున్నారు అన్న కారణాన్ని బట్టి ఆయన గురించి నేను అస్సలు తెలుసుకోవడం ప్రయత్నం చేయాలి. యేసు వైపు చూసు అనే పుస్తకం చదువుతుంటే భక్సింగ్ గారి జీవితంలో అదే జరుగుద్ది. నీ నా ఉద్యోగం అంతా నీకు ఇస్తా, నన్ను సేవకు పిలవద్దంటే భక్సింగ్ గారితో దేవుడు అంటాడు, నాకు నీ డబ్బు కాదు, నువ్వే రావాలి. నాతో అదే స్పష్టంగా మాట్లాడు. తర్వాత సెవాల్ జోసఫ్ గారు అని ఆయన ఒక బుక్ రాశాడు, సంఘంలో రాజకీయాలు అని ఒక బుక్ రాశాడు. నేను అప్పుడు చదివే పుస్తకాలు అవి. ఆ పుస్తకాలు చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో కూడా దేవుని సేవ విషయంలోనే, ఉద్యోగం కాదు, నీ జీతం కాదు, నువ్వు కావాలి అనే మాటల ద్వారా మాట్లాడాడు. ఇక అప్పుడు నేనేం చేశానంటే ఒక తీర్మానం చేసుకుని అన్నకి చెప్పాను. ఎందుకంటే నాకు తండ్రి అయినా అన్ని విషయాల్లో ఆయనే, జెరెమయా గారే. ఆయన ఫోన్ చేస్తా, అన్న మరి దేవుడు ఎంతో చాలా బలంగా మాట్లాడతాను. ఇంకో విషయం కూడా చెప్పాలి, నేను బైబిల్ చదవటం మానేశాను. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఉదయం చదివినా మాట్లాడుతున్నాడు, సాయంత్రం చదువుతాను, నేను చదవను ప్రభు అని మాట్లాడి కనీసం ఒక నెల రోజులు నన్ను ఆ ఒత్తిడి తట్టుకోలేక బైబిల్ కూడా చదవాల, తీస్తే నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. సరే ఒక రాత్రిపూట నెంబర్ 2 కన్నా బాత్రూమ్కి వెళ్తే అక్కడ ఊర్లోంచి ఒక పాట వస్తుంది, పౌలుని ఏర్పరచుకున్న దేవుడే నిన్ను ఏర్పరచుకుంటున్నాడు, ఎంతకాలం ఇలా ఉంటావని. షాక్ అసలు. బైబిల్ చదవట్లేదు, నేను డైలీ లేచి కళ్ళు తెరిసానంటే నేను చదివేది 2 పుస్తకాలు, బైబిల్, దైవమర్మాలు, ఈ భక్సింగ్ గారు రాసిన దైవమర్మాలు. అది చదవకుండా అసలు బయటికి కూడా రాను నేను. అలాంటిది ఆ రోజు బయటికి ఊరు బయట వెళ్ళిపోతే ఊరు బయటలోంచి పడుతుంది, పౌలు నేర్పరచుకున్న దేవుడు నిన్ను నేర్పరచుకున్నాడు, ఎందుకు ఇంతగా నిర్లక్ష్యంగా జీవిస్తున్నాడు మాట్లాడాడు. ఇక తట్టుకోలేక అన్నకు చెప్తే అన్నాడు, మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడాలి తమ్ముడు, నేను కూడా చాలా లేట్ చేశాను, మరి అది తప్పు అంటే కాదన్నా, నేను నీతో తిరిగాను. తిరిగానంటే జరిమానతో నాకు సైకిల్ తొక్కడం రాదు. ఎదర సైకిల్ కడ్డీ మీద జరిమాన ఎక్కించుకుని మూడుదాలపాడు, తక్కిళ్ళపాడు, లింగాల, ఆ ఊర్లన్నీ ఆ దగ్గర కాదు, ఒక్కొక్కటి 30 కిలోమీటర్లు. మరి అక్కనన్నా తిప్పాడో లేదో నాకు తెలియదు, కానీ సైకిల్ మీద ఎదర కూర్చోబెట్టుకొని ఆయన తొక్కకుండా అన్ని ఊర్లు తిరిగాడు నేను. ఇక అందుకే నేను ఆయన చెప్పాను మాట. చెప్తే అప్పుడు ఆయన అన్నాడు, సరే నీ కన్ఫర్మేషన్ కోసం నువ్వు దేవుని సూచన అడుగు, ప్రభా నువ్వు నన్ను సేవకు పిలిస్తే, ఎందుకంటే సూచన నీకు డౌట్ క్లియర్ అయిపోతుంది అన్నాడు. అమ్మయ్యా ఇది ఒకటి క్లియర్, అసలు స్పష్టంగా మాట్లాడితే చేద్దాం, మళ్ళీ తొందరపడి వచ్చి మళ్ళీ నష్టపోకూడదు అనేది నా ఉద్దేశం. నేను 5 సూచనలు వేశాను. మొదటి సూచన ఏంటంటే, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను కాబట్టి రిజల్ట్ అన్నీ కూడా నెంబర్ 1 మార్కులు రావాలి, అప్పుడు నన్ను శనగ పిలిచినట్టు నేను వస్తాను. మొదటి సూచన. రిజల్ట్ వచ్చింది, మంచి మార్కులతో పాస్ అయ్యా. నాకు ఆశ్చర్యమైంది, నేనే రాశాను అన్నట్టు, కానీ బాగానే చదివేవాడు నేను. మళ్ళా ప్రభు మాట్లాడతాడు, రిజల్ట్ వచ్చాయిగా, మరి ఎందుకు ఆలోచన చేద్దాం సేవకంటే.
ఇప్పుడు బలమైంది ఏదైనా అడగల సూచనని. అప్పటికి మా ఇంట్లో మా అక్కకి పెళ్ళి అవ్వాల, పల్లెటూరు కాబట్టి వాళ్ళు 18 సంవత్సరాలకే ఏజ్ బార్ అయిపోయినట్టు పెద్ద ఫీల్ అయిపోతూ ఉంటారు. అప్పుడు కొన్ని పరిస్థితులు నాకు తెలుసు కాబట్టి నేను ప్రభువుని ఒకటి అడిగింది, విత్ ఇన్ 1 month గ్యాప్లోనే పెళ్లి సంబంధం రావాలి, పెళ్ళి అవ్వాలి, పెళ్ళి జరిగిపోవాలి, ఇదంతా నువ్వు చేస్తే నువ్వు నన్ను సేవకు పిలిచినట్టు అప్పుడు నేను వస్తా అన్నా. ఒకే నెల గ్యాప్లో సంబంధం వచ్చింది, సంబంధం ఓకే అయింది, పెళ్ళి అయిపోయింది, గ్రాండ్గా జరిగింది. ప్రభు మాట్లాడుతున్నాడు, సేవకు వస్తానాగా, పెళ్ళి అయిందిగా. ఇప్పుడు ఏం చేయాలి, రాసుకున్నా కొన్ని మర్చిపోతానేమని. అప్పుడు మండవల్లో ఉన్నాను, కైకలూరులో సేవకుడు ఉండేవాడు కాదు. కైకలూరు అంటే మాకు హెడ్ క్వార్టర్ లేక, మా కైకలూరుకి వెళ్ళినా నేను ఎదురు కూర్చున్నావాడిని కాదు. వెనకాలరా అంటారేమో మనకు ఎందుకు వచ్చింది అని నేను వెనకాల కూర్చున్నావాడిని కైకలూరు మందిరంలో. కైకలూరు మందిరంలోకి ఏమనుకోకుండా మనం లేచినప్పుడు ఒక చిన్న పల్లవి పాడతాము. ఆ సమయంలో మీకోసమే ఈ పాట పాడేది, ముందుకు రండి, మీరందరూ ముందుకు వచ్చింది. దయచేసి పిల్లలందరూ కూడా ఈ పక్కకు వచ్చండి. అమ్మా ఇటు చేపలు ఇచ్చండి, పృథ్వీ ఇట్రా, చూడు చందు ఇట్రా, ఈ చేపలు వేసండి, ఇటండి. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండునట్లు, ముందురణం. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువాని నుండునట్లు, ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ. మీగా చెప్పేది, ముందుకు రండి. ఆత్మా బేబకారండి, నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసు నిర్మించితివి, ప్రియ ముదమార హృదయ. కూర్చోండి. అప్పుడు నా చేతిలో ఉన్న బలమైన ఆయుధం ఏంటంటే దేవుని చిత్తం. నాకు ఏ పని అవ్వాలన్నా నా చేతిలో ఉన్న ఆయుధం ఏంటంటే దేవుని చిత్తం. మండవల్లో బ్యాటరీ లేదు, సువార్త చేయాలి. మండవల్ తిమోతన్న ఏం చేశాడంటే, అప్పుడు మండవల్లో ఇప్పుడు యవనస్తులు 20 మంది దాకా ఉన్నారు. అప్పుడు నేను ఒక్కడిని మైక్ కట్టాలా, నేను ఒక్కడినే మైక్ పెట్టాలా, నేను ఒక్కడినే పాటలు పాడాలి, నేను ఒక్కడినే, ఇంకెవ్వరు లేరు. ఇప్పుడున్న వాళ్ళు ఎవ్వరు లేరు మాట. సాల్మన్ వెళ్ళి నా పేరు పెట్టింది మండవల్ తిమోతన్నే. బాప్తిస్తున్న తర్వాత నా పేరు మార్చు సుధాకర్ అంటే, సుధాకర్ అంటే అమ్మా మీ సాక్ష్యాలు చెప్తారేంటి, మీరు సైలెంట్గా వినండి ఒక నిమిషం. నాకే ఎంత స్పీడ్గా వెళ్ళాలనుకుని అవ్వట్లేదు. సరే మొత్తానికి నా పేరు పెట్టింది మండవల్ తిమోతన్నే. సాల్మన్ వెళ్ళి కైకలూరులో ఉన్న బ్యాటరీ తీసుకురా, సువార్తకి రేపొద్దున మనం సువార్త చేయాలి అన్నాడు. కైకలూరు వెళ్తున్నా, రైల్వే గేట్ తర్వాత చర్చ్ ఉంటుంది. రైల్వే గేట్ దగ్గరికి వెళ్తాగానే సిటీ మొత్తం కరెంటు పోయింది. మీరు చాలా జాగ్రత్తగా వినండి అమ్మా, ఇంకొంచెం అమ్మా మాట్లాడకండి, సక్కుబాయ్ అమ్మగారు మాట్లాడకండి. కరెంటు పోయింది, ఊరంతా కరెంటు పోయింది. నాకేంటంటే భయం, కైకలూరు సంఘ పెద్దలు మంచోళ్ళు కాదని మాట విన్నా నేను అంతకింది. ఓ అమ్మ ఇప్పుడు కరెంటు పోయింది, ఒక ఇంట్లోకి వెళ్ళి తాళం తీసుకుని వచ్చి ఇక్కడ బ్యాటరీ తీసుకుంటే ఏదన్నా పోతే నన్ను అంటారు, నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, మా వాళ్ళు ఎవరు హెబ్రోన్ ఫెలోషిప్ కాదు, నా మీద నిందేస్తారేమో, ఎట్లాగా ప్రభా అంటే నా చేతిలో ఉన్న ఆయుధం నాకు గుర్తొచ్చింది. ఏంటంటే సూచన. ప్రభువా ఇది క్లిష్ట పరిస్థితులు నేను విన్నాను అంటే నాకు ఎట్లా దేవుడు సాయం చేశాడని. సిటీ మొత్తం కరెంటు పోయింది, నేను వెళ్ళి బ్యాటరీ తీసుకొస్తే ఏదైనా పోతే నా మీద అంటారేమో. అయితే ఒక్కటి, నువ్వు నన్ను సేవకు పిలిస్తే, ఇదిగో ఈ స్పీకర్ అంత దూరమే ఉంటుంది రైల్వే ట్రాక్, నేను ఇక్కడ మాట్లాడుతున్నా, నేను ఈ రైల్వే ట్రాక్ దాటి లోపు సిటీ మొత్తం కరెంట్ రావాలి, అప్పుడే నువ్వు నన్ను పిలిచినట్టు నేను వస్తాను అని ఒక్క అడిగేయటం. కానీ సిటీ మొత్తం కరెంటు షాక్ అయిపోయింది. ఇంకా తిరిగి వచ్చేటప్పుడు అదే సేమ్ అలాగే ప్రార్థన చేస్తే మొత్తం. ఇక మళ్ళా ఒక పక్కన సంతోషం, దేవుడు నన్ను కోరుకుంటున్నాడు నాకు అర్థమవుతుంది. ఒక పక్కన భయం, అమ్మ నా వల్ల కాదు, ఎందుకంటే నాకు చాలా జ్ఞాపక శక్తి ఉండదు, మతిమరుపు. మా ఇంట్లో కూడా తెలుసు, నాకు అసలు ఏమి గుర్తుండదు, చాలా వరకు మర్చిపోతూ ఉంటాను.
ఏదైనా షాప్కి వెళ్ళాలంటే పంచదార, మంచి నూనె ఇట్లా అనుకుంటే వెళ్ళి రావాలి. అంత మతి మరుపు నాకు ఉండేది. జ్ఞాపశక్తి తక్కువ ఉంటుంది. మాట్లాడతాం కూడా ప్రజల ముందు మాట్లాడతాం చాలా సిగ్గు. సువార్తకి నేను వెళ్తే చాలా సంవత్సరాలు సువార్తకి వెళ్తే ఒక్క మాట కూడా చెప్పేవాడిని కాదు. ఒకసారి అన్నారు, నోట్లో బెల్లం గడ్డ పెట్టుకున్నావా అని గట్టిగా అరిచారు. మొట్టమొదటి సువార్త చెప్పినవారు భైరవపట్నం. ఒక్కరోజు ధైర్యం చేసుకుని ఈరోజు ఏమైనా సువార్త చెప్పాలనుకుని సువార్త చెప్తే అది కరెక్ట్గా నా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లే రాంబాబు, వాడు బయటకు వచ్చాడు. చూసేపటికి మళ్ళీ ఆగిపోయాను. అంత సిగ్గు, అంత భయం, అసలు మాట్లాడతాక నా వల్ల కాదు. ఇక ఈ 3 సూచనలు అయినాయి. తర్వాత 4వ సూచన ఏంటి అంటే, నువ్వు నన్ను సేవకు పిలిస్తే నా సైకిల్ తొక్కటం కాడ రాదుగా. మీకు తెలుసా, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వరకు సైకిల్ తొక్కటం అంటే రాదు నాకు. మా ఆయన్ని సునీల్ అనే ఫ్రెండ్ లక్ష్మణ్ రావు అని ఒక ఆయన ఉన్నాడు. నేను అడిగాను, అన్నయ్య మరి నాకు సైకిల్ రావట్లేదు, నేర్చుకోవాలని నేను ఆలోచిస్తాను కానీ కుదరట్లేదు అన్నయ్య, మరి ఏం చేయాలి అన్న. మండవల్లి వీధిలో కూర్చున్నాడు, నా పక్కన కూర్చో, తమ్ముడు రా కూర్చో, మీ తాతలకు ఎవరికైనా సైకిల్ రాదా అన్నాడు. ఏమో నాకు పెద్దగా తెలియదు, రాదేమో, మరి వచ్చేమో అన్న. సరే మీ నాన్న వాళ్ళు ఎవరికైనా రాదా అన్నాడు. మా నాన్నకు రాదు అన్న. తమ్ముడు ఏమనుకోవద్దు, తరానికి ఒకడు ఉంటాడు, ఈ తరానికి నువ్వే ఆడు అన్నాడు. అంటే రాదా, నువ్వు ఎంత ట్రై చేసినా రాదన్నాడు. ఇక అప్పుడు నేను అనుకున్నాను, ట్రై చేసిన తర్వాత రానప్పుడు ఎందుకు ట్రై చేద్దామని. అప్పుడు ₹1.50 ఎంతో అద్దె సైకిల్, ₹1.50 అద్దె సైకిల్ గంటకి. సైకిల్ ఉండే కాదు మనకి, ఉండే కాదు. ట్రై కూడా చేయలే నేను, ఈ తరానికి నేనేమో అదృష్టవంతుని అని. కానీ ఆ రోజు నాకు గుర్తొచ్చింది, నువ్వు నన్ను సేవకు పిలిస్తే ప్రభు తిరగాలిగా మరి సేవకే, నువ్వు సైకిల్ నేర్పు, అప్పుడే నువ్వు నా సేవ పిలిచినట్టట. ఆ ప్రార్థన చేసిన రాత్రి జోసఫ్ అనే కుర్రోడు అతనింటో ఊరికి వెనకాల కూర్చొని ఎదురు హ్యాండిల్ బ్యాలెన్స్ చేస్తాడు. నేను సీట్ మీద కూర్చొని ఊరికే హ్యాపీ సైకిల్ తొక్కినట్టు. నేను తొక్కుతాను, ఆయన హ్యాండ్ నడిపిస్తాడు. మందిరంలో ఎగ్స్ తేవాలంటే వెళ్దాం పదా అంటే ఇద్దరం కలిసి వెళ్ళి, మా క్లాస్మేట్ వెళ్తున్నాము. రిటర్న్లో ఆయన ఎక్కడ దిగేసాడు తెలియదు నాకు. దగ్గర 1/2 కిలోమీటర్లు అయిపోయిన తర్వాత, సుధాకరు నువ్వే సైకిల్ తొక్కుతున్నావు అన్నాడు. చూస్తే నేను చూస్తే ఆశ్చర్యమైపోయింది. అప్పుడు పడ్డాను. అందరూ అంటా చూడు 2-3 రోజులు అని 15 నిమిషాల్లో నేర్చుకున్నాను సైకిల్. నేను ఆశ్చర్యం. అసలు ఆ రోజు నుంచి మళ్ళీ సైకిల్ తొక్కటం మొదలెట్టాను నేను. అంటే ఇక దేవుడు ఎలా సహాయపడ్డాడు అనేది నేను చెప్పలేను, అన్ని విషయాలు ఉన్నాయి. ఆ సంవత్సరం వాగ్దానం కూడా అడిగాను ప్రభుని నేను. యెషయా గ్రంథం, ప్రభు నాతో మాట్లాడిన మాట. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 14వ వచనం చదవండి. చాలు. ఆ రోజు ఆ సంవత్సరం దేవుడు నాకు యెహోవా పట్టణం అని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోను నీకు పేరు పెడతాన్న ద్వారా 100% దేవుడు స్పష్టంగా మాట్లాడు. ఆ రోజు నేను మళ్ళీ రూమ్లోకి వెళ్ళి ప్రభుని అడిగాను, ప్రభు మండపల్లి మందిరంలోనే నేను ఏర్పరచుకున్నాను, నువ్వు నా సేవకుడువు అని స్పష్టంగా మాట్లాడే ఈరోజు భాగంలో. అప్పుడు నేను నిన్ను పేరు పెట్టి పిలిచానని కూడా మాట్లాడు అని అడిగినప్పుడు అదే నేను చదివిన వాగ్దానం. 45వ అధ్యాయము యెషయా గ్రంథంలో 4వ వచనంలో, ప్రభు నాతో నా సేవకుడిని యాకోబు నిమిత్తం నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నేను పిలుచుతుని, నీవు నన్ను ఎరక్కున్నప్పటికీ నీకు బిరుదులు ఇచ్చుతుని. అది మళ్ళా జరిమేంతో చెప్పాను. అన్న ఎంత స్పష్టంగా, ఎందుకంటే ప్రతిదీ ఆయన నన్ను గైడ్ చేసేది. ఇట్లా మాట్లాడాడు నా దేవుడు, మరి ఇట్లా స్పష్టంగా మాట్లాడు. అయితే తమ్ముడు ఎక్కడికి వెళ్ళాలి అడుగు అన్నాడు. అదేంటి ఎక్కడో చోట ట్రైనింగ్ పంపిద్దాడు అనుకుంటే ఎక్కడికి వెళ్ళాలని అడగమంటాడు అంటే అని మళ్ళీ ప్రార్థన చేస్తే ప్రభువు నాతో మాట్లాడింది ఏంటి తెలుసా? సామ్యూయల్, 2 సామ్యూయల్ అనుకుంటా. ఒక్క నిమిషం. సమూయేలు రాసిన 2వ గ్రంథం
మాట్లాడకండి, ఎవరు పిల్లలు మాట్లాడుకుందామా. 2వ సమూయేలు గ్రంథం దయచేసి చూడండి. 2వ అధ్యాయంలో దావీదు అడుగుతున్నాడు, చివరి లైన్, నేను పోవలసిన స్థలం మీద దావీదు మనవి చేయగా హెబ్రోనుకు మమ్మల్ని ఆయన నాతో ప్రభు మాట్లాడి ఏంటంటే, ఎక్కడికి వెళ్ళాలి ప్రభు ట్రైనింగ్ అంట, మరి జర్మనీ అడుగుతున్నాడు ఏంటి అని అడిగితే ప్రార్థన చేస్తే ఆ రోజు ఇవన్నీ నా డైలీ పోర్షన్స్ అనమాట. హెబ్రోన్కి వెళ్ళు అన్నాడు. కాయకులూరే ఎక్కువ నాకు, గుడివాడ అసలు ఊహించుకోలేం, అది హెడ్ క్వార్టర్ లాగా. మీరు ఎప్పుడన్నా యెరూషలేం గురించి మాట్లాడినప్పుడు ఎట్లా అనుకుంటారు, అమ్మో యెరూషలేం అంటారు చూడండి, అట్టగా హైదరాబాద్ మాకు. అది హైదరాబాద్ని పుట్టిన తర్వాత ఎప్పుడు ఎరగల. ఎప్పుడో ఒక బీహార్ కరెంటు వర్క్ నిమిత్తం 2004-03లోనే వెళ్తా ఒక్కసారి అట్లా దిగాను అంతే. ఇది సికింద్రాబాద్ అన్నారు, అమ్మో సికింద్రాబాద్ ఎట్టు ఉంటుందా అనుకున్నాను. మళ్ళీ ట్రైన్ వచ్చింది, వెళ్ళిపోయాను. గుడివాడ ఎక్కువ, విజయవాడ మన ఆశలు కూడా పెట్టుకోకూడదు, ఆశ కూడా హద్దు ఉండాలి. ట్రైనింగ్కి మనం విజయవాడకి వెళ్ళి అంత పెద్దవాళ్ళమా ఏంటి అనేది నా అభిప్రాయం ఉండి ఈ మాట అన్నకి చెప్పాల. నేను ఇది ఒక్కడే నేను దాచింది. ఎందుకు చెప్పాలంటే హెబ్రోన్ అంటే మళ్ళీ ఏదో ఎక్కువ ఆశించు అడుగుతుంటారేమో అనుకుంటారని చెప్పాల. ఆ తర్వాత ఒంగోలు కాన్వకేషన్ జరుగుతుంది. తిమోతి అంకుల్తో నేను మాట్లాడాను. అంకులు అడ్రస్ రాసివ్వరా అన్నాడు. తర్వాత అంకులు అన్నతో మాట్లాడి జెరిమియాతో. ఆ తర్వాత అన్న మైలువరంలో ఉన్నాడు. మైలువరం ఉన్నప్పుడు తిమోతి అంకుల్ ఫోన్ చేశాడు అన్నకి. ఆ సంవత్సరం నా వాగ్దానం కూడా ఏంటంటే యెషయా గ్రంథం. ఆ సంవత్సరం వాగ్దానం కూడా ఒకసారి ఈ మాట కూడా చూద్దాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము. యెషయా గ్రంథం 55లో దావీదుకు చూపిన 3వ వచనం, శాశ్వత కృప నీకు చూపుదును అని మాట్లాడుతూ ఆ అధ్యాయంలో ప్రభు నాతో 12 వచ్చిన తర్వాత మాట్లాడాడు, మీరు సంతోషంగా బయలు. ఆహో, ఈ సంవత్సరం నేను బయలు వెళ్తానేమో సంతోషంగా అనుకున్నాను. నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, మంచి రిజల్ట్స్ వచ్చింది. తర్వాత నేను ఎదురు చూస్తున్నాను, ఇంకా తిమోతి అంకుల్ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలో. మరి మార్చ్ చూశాను, మే చూశాను, ఏప్రిల్ చూశాను, డిసెంబర్ వరకు చూశాను. అది వాగ్దానం వచ్చింది, నెరవేర్దాం అనుకున్నాను. డిసెంబర్ 20వ తారీఖు అనుకుంటా తిమోతి అంకుల్ జెరిమియాకి పిలిస్తే జెరిమియా నాకు ఫోన్ చేస్తే నేను అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే ఎక్కడికి మన విజయవాడకి వెళ్తున్నాం, జెరిమియా దగ్గరికి. మళ్ళీ ఆ రోజు కూడా దేవుని అడిగా, ఇది నీ చిత్తమేనా, నువ్వు నాతో మాట్లాడండి. మా వెనక స్థలం లేదు. ఈ పాటల కచేరీ ఇలాగ ఉంటుంది, మీరు పదబద్దాక పాటలు పాడుతూ ఉంటాయి, వాక్యం మనం వినాలి. ఇప్పుడు అమ్మ దయచేసి మీరు అమ్మ పండగ కొంచెం ముందుకు వచ్చేది, అమ్మ మీరు ముందుకు రండి అమ్మా కొంచెం. మీ కాళ్ళ నొప్పులు అయితే మా పాప నువ్వు లేకమ్మా త్వరగా రండి. మీరు లేట్ అయ్యే కొలత నా సాక్ష్యం లేట్ అవుద్ది, ఆ వాక్యం లేట్ అవుతుంది, భోజనం లేట్ అవుతుంది, బాప్తిసం లేట్ అవుతుంది, నైట్ మీటింగ్ లేట్ అవుద్ది. చూడండి అన్నీ లేట్లే. మీరు లెగండమ్మా. ఇన్నిసార్లు చెప్పించుకోకూడదు. లెక్కమన్నప్పుడు లేక. మీరు తల్లి పిల్లలు అయితే మాత్రం ఆగండి. అమ్మ నువ్వు బ్లాక్ వచ్చి నువ్వు ఎగమ్మా ముందుకు రండి, రాగండి, సిగ్గుపడతారండి. ఓహో చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఆగండిలే. సరే అంత వచ్చేళ్ళు కొంచెం ముందుకు పంపించేసేయండి, వాళ్ళు ముసలు అయిపోయారు, వాళ్ళు లెక్కలేకపోతున్నారు. సరే త్వరగా మేము వినాలి, మనకి సాక్ష్యం. ఎందుకంటే నేను 2వ భాగంలో ఉన్నాను, ఇంకా 3-4 భాగాలు ఉన్నాయి, 4-5 అట్టుంది నాకు అనిపిస్తుంది. సరే ఏం చెప్తున్నాను ఇప్పుడు, ఏం చెప్తాను? విజయవాడ తిమోతి అంకులు విజయవాడకి నేను వెళ్తాను మైలువారం. ప్రభా నువ్వు నాతో మాట్లాడు, జెరిమియా దగ్గరికి వెళ్తాను, నీ చిత్తమేనా, నువ్వు నాతో మాట్లాడు అంటే ఆ రోజు నా డైలీ పోస్ట్ తెలుసా, లోకసభ 24వ అధ్యాయం లోకసువార్త 50వ వచనం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాను. ఈ మాట మాట్లాడాడు. ఇదేంటబ్బా ఆశీర్వదించా అంటున్నాడు. జెరిమియా రమ్మన్నాడు. అక్కడికి మైలువారం వెళ్ళి అక్కడి నుంచి నేను వెళ్ళాలి సేవ ట్రైనింగ్కి అని. ఎక్కడికి రావాలన్నా ఏంటన్న అడ్రస్ అంటే, తమ్ముడు దేవుడి చెరువు అడ్రస్, దేవుడి చెరువు అనే అడ్రస్కి నేను వస్తాం. కానీ రోడ్డు మీద నుంచి బయటకు ఒక బోర్డు కనపడుతుంది, బేతనియా ఏది మైలువారం మందిరం అనేది. అసలు ఎంత స్పష్టంగా అంటే నేను వారిని బేతనియా వరకు తీసుకెళ్ళి చేతులెత్తే వారిని అప్పుడు కనపైతే ఖచ్చితంగా దేవుడు నాతో స్పష్టంగానే మాట్లాడాడు. అక్కడి నుంచి 2008లో
సేవకి తిమోతి అంకుల్ దగ్గరికి వెళ్ళాం. అదొక ఇంకో ఎపిసోడ్ చెప్పలేం. గుడాంటి దగ్గర ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే, గుడాంటి బడి అది, ట్రైనింగ్ కాదు. ఏమి చేయలేం, ఏమి చేయకూడదు, ఏం చేసినా తప్పు, ఏది చేయలేం. వెళ్తామే నా ప్యాంట్ లేదు. ఆ రోజు నేను మేరీబాబు ప్యాంట్ తీసుకెళ్ళా. అది కొద్దిగా స్టైల్ కుట్టించాడు, పెద్దగా ఉంది, బారుగా ఉంది. సరే మార్చుకుందామని అనుకున్నాను. డైరెక్ట్గా వెళ్ళిపోయాను, గుడాంటి దగ్గరికి వెళ్ళిపోయా. నేను అక్కడ గేట్ దగ్గర నేను తిమోతని పంపించింది, వాడిని తీసుకురాండి. అప్పుడు నాకంటే ముందు సంవత్సరం ముందు నాడు తిమోతన్న లోన తీసుకొచ్చి అన్నీ చూపించారా, ఆడికి అన్నీ చూపించింది. అన్ని రూమ్లో చూపిస్తున్నాడు, ఇది కిచెన్, ఇది అది అని చూపించిన తర్వాత లోనకి వెళ్ళాను. పైనుంచి కిందకి చూసింది. భగత్ గారి ఫోటో అక్కడ ఉంది. ఆయన తెలుసా ఉంది. తెలుసా అంటే అన్న ఎవరండి, భయం కదా, ఆమె చూస్తేనే భయం అవుతుంది. భగత్ గారు అంటే మా మామాజీ అంది. నేను చూస్తుంటే నువ్వు బేవర్స్గా లేకుండా సేవ చేస్తావా అంది. మొదటి రోజు ఏంది ఎంత మాట అంటే, ఫస్ట్ నుంచి ఒక్క మాట కూడా నన్ను ఎవరు అనలా. బేవర్స్ లేకుండా ఏం ఫ్యాంట్ అది, ఏం లోకం అది, సేవ చేస్తావు నువ్వు అంది. అబ్బో ఎంత జర్మన్. అప్పటికే చెప్పాను, నాకు తిమోతి గారిని చూసి నువ్వు పరిగెడుతున్నావు, వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తిరిగి రావడానికి నువ్వు ఫోన్ చేస్తావంటే, ఒకరోజు తట్టుకోలేక 11:30 వరకు ఆమె పెట్టే టార్చర్ తట్టుకోలేక. టార్చర్ అంటే నేర్పించడానికే, వాంటెడ్గా ఏం చేసేది కాదు. మనకు అప్పుడు తెలియదు. ఫోన్ చేసే జరిమానకి, అన్న నేను వచ్చేస్తానన్నా, నా వల్ల కావట్లేదు, నేను వెళ్ళిపోతానన్నా. ఆంటీ నిష్కారణంగా తిడుతుందన్నా అన్న. అయితే నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నావన్నాడు ఆయన. నిష్కారణంగా తిడుతుందంటేనే దేవుడి చిత్తంలో, తిట్టకపోతేనే నువ్వు భయపడాలి తమ్ముడు అన్నాడు. తిట్టలేదంటేనే నువ్వు భయపడాలి, నిష్కారణంగా తిడుతుందంటే నువ్వు దేవుడి చిత్తంలో ఉన్నావన్నాడు. చాలా రకాలుగా ఉల్లిపాయలు తేవాలి, మార్కెట్కి వెళ్ళాలి, మళ్ళీ టైం అయిపోతుంది, స్పీడ్గా తెచ్చేసా. అంటే 2 మాటలు చెప్పేస్తాను. టైం చూసి మార్కెట్కి వెళ్ళావా వెళ్ళానంటే, అంటే అప్పుడు నాకు సైకిల్ ఇచ్చారన్నమాట. త్వరగా చేత ఆంటీ మెచ్చుకుంటుందేమో అని స్పీడ్గా తీసుకొచ్చా. 5 నిమిషాల్లో మార్కెట్కి వెళ్ళి వచ్చామంటే నేను నమ్మాలా? దొంగ తిట్టింది. ఇది కాదమ్మంటే కరెక్ట్. కానీ ఇంకోసారి కూరగాయలు పంపిస్తే, కూరగాయలు తీసుకుని 5 నిమిషాలు, పావు గంట కూర్చొని అక్కడ అరుగు మీద కూర్చొని వచ్చా. నేను అప్పుడు అనుకున్నా, నీకు వేరే సంబంధాలు ఉంటాయి నాకు ముందే తెలుసు, ఎంత టైం పడుద్దా అంది. ఫోన్ వస్తుంది, ఎత్తాలి. సల్మాన్ ఏం చేస్తున్నావు బయట అంటే, మేము అంకుల్ ఫోన్ ఎత్తా, నువ్వు రాజులో కూర్చుంటావా? ఇంకోసారి ఫోన్ వస్తే ఎత్తా. అంటే అంకుల్ ముందే ఫోన్ ఎత్తే ఎంత పెద్దోడువా నువ్వు? సల్మాన్ ఏం చేస్తున్నావు? ఆమె అన్నీ కలిపేస్తుంది, వంట వండాలి అంటే వండుతా అంటే నువ్వు వంట వండితే నేను కాపలా ఉండాలా మందిరంలో నువ్వుకి? అంటే నువ్వేమో ఇదా? బయట ఉండాలేమన్నా, బయట ఉంటే అంటే మీరు బయట ఉండాలే, నేను నీకు వంట చేసి పెడతాను. ఏది చేసినా ఒకసారి అట్ల కాడ బాగా కాల్చి ఆమెకు తీసుకెళ్ళి ఇచ్చేసా. కోపం వచ్చేసి పట్టుకొని ఆమెకు అర్థమైంది, వదిలేసింది. కానండి నాకు 2 తల్లులని చెప్పాలి, 3 తల్లులని చెప్పాలి. మాకు జన్మనిచ్చిన తల్లి ఒక ఆమె అయితే, నన్ను పెంచిన తల్లి మా పెద్దమ్మ. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే గుడాంటియే. మమ్మల్ని ఎంతగా ప్రేమించిందంటే, ఒక్కరోజు కూడా మమ్మల్ని ట్రైనింగ్లో ఉన్న పిల్లలకు చూడాల. ఈ చెయ్యి చోటు అంటే తిమోతి అంకుల్ చిన్న అబ్బాయి బండి చక్రంలో పెట్టేసాను చెయ్య. ఓకే లేడీస్ చాలామంది బయట ఉన్నారంట. నేను ఒక పాట పాడిన కానీ కొంచెం దయచేసి ఏమనుకోకుండా బ్రదర్స్ అందరూ కూడా చైర్లో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. బాప్తిసం తీసుకునే బ్రదర్స్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చైర్లోకి వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి. ఆ సౌండ్ కూడా బయటకు పెట్టండి, వినపడదట్టు. మనం త్వరగా ఇంకొక పావు గంటలో ముగించడానికి ప్రయత్నం చేస్తాను నేను. గుడి అంటే ఎంతకంటే చోటు ఈ బండి చక్రంలో చేయి పెట్టాడు. పట్టుకో సల్మాన్ పట్టుకో అన్నాడు. నాకేం తెలియదు కదా. పట్టుకుని గట్టిగా పట్టుకో అన్నాడు. గట్టిగా పట్టుకుంటే చెయ్యి చక్రంలోకి వెళ్ళిపోతే చుట్టుకుపోయింది, చెయ్యి మొత్తం చుట్టుకుపోయింది. తెల్లారి ఇంత వాసిపోయింది చెయ్యి. ఈ చెయ్యి మచ్చ కూడా ఉంది, మీ దగ్గరికి వచ్చి చూపిస్తా తర్వాత. ఇక ఆంటీ అంది, అరే నువ్వు పని తప్పించుకోవడానికి దొంగ,
నువ్వు చేయి పెడతావా మిషన్లో అంది. అసలే బాధలో ఉంటే ఏమంటారు ఇట్లా అంది అనుకుంటే, మీకు తెలుసా ఆ వారం అంతా ఆమె నాకు కలిపి తినిపించింది అన్నం. ఆ ప్రేమ మర్చిపోలేదు. చాలా ప్రేమించింది ఆంటీ. జరిమానా నాకు ఇచ్చిన ప్రోత్సాహం, ఆయన నన్ను ఎలా ఎంకరేజ్ చేశాడు, అలాగా నా జీవితంలో కూడా తర్వాత టైటస్ విషయంలో సేవకి మాట్లాడితే గూడాంటి తిమోతి అంకుల్ ఒప్పుకోలే. 3 రోజులు బతుకున్నాడు అంకుల్ని. మా ఊరు అబ్బాయి ఉన్నాడు, అంకుల్ వస్తాడు, ట్రైనింగ్కి వస్తాడంటే, అరే నువ్వు చెప్పింది అంత బాగానే ఉందో, వాడి కాలు ఇరిగింది అన్నాడు, సేవ చేయలేడు. తిమోతి అన్న కూడా పక్కనే ఉన్నాడు. ఏనా నేను అంకుల్ ఫైనల్గా 3వ రోజు ఒప్పించి టైటస్ ఫోన్ చేసి చెప్పాను, బేటా అంకుల్ ఒప్పుకున్నాడు, ఫోన్ చేసి అంకుల్తో మాట్లాడు. అరే నా దగ్గర బ్యాలెన్స్ లేదురా అన్నాడు. ఆ బ్యాలెన్స్ కూడా నేనే వేసాను. మళ్ళీ నేనేసి ఫోన్ చేపించి అంకుల్తో మాట్లాడి, ఆయన విషయంలోనే కాదు, నా తర్వాత 1 సంవత్సరానికి ఆయన తీసుకొచ్చే సేవలకి. మహీందాస్ విషయంలో కురిన్ అంకుల్తో నేను మాట్లాడు, తిమోతి అంకుల్తో అభిషేక్ గుణదలో సేవ చేస్తున్నాడు, ఆయన విషయంలో కురిన్ అంకుల్తో పర్సనల్గా నేను మాట్లాడి రూమ్కి తీసి లెటర్ రాసి టైప్ చేసి నా బండి మీద తీసుకొచ్చి హెబ్రోన్లో పెట్టాను. ఇజ్రాయెల్ హెబ్రోన్లో ఆయన వద్దన్నారు, వాంటెడ్కి 2-3 అబ్జెక్షన్ చేశారు. మళ్ళీ పర్సనల్గా కురిన్ అంకుల్తో నేనే మాట్లాడి వాళ్ళు ఏమన్నారంటే, ఇజ్రాయెల్ విషయంలో బుక్ రూమ్ పర్పస్కి తీసుకున్నావు, నువ్వు సేవకని తీసుకురావద్దు అన్నారు. నేను మళ్ళీ మాట్లాడి, అంటే ఇలాగా దేవుడు నాకు ఏ విధంగా అయితే ఆ దైవజన్ వాడాడో, ఆ తర్వాత నేను అనేక మంది సేవకు రావటానికి దేవుడు నాకు ఎంతో సహాయం చేశాడు. సరే, ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాలి, ఎందుకంటే మనకి మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అయింది? ఇది 7 7 సంవత్సరాలుగా నేను చాలా విషయాలు అట్లా చెప్పాల. అంటే కొన్ని విషయాలు మ్యారేజ్ విషయంలో కొంత రకరకాల ఏమంటారు నిందలు కూడా నా మీద వేశారు. అయినా దేవుడికి తెలుసు. ప్రభువుని అడిగిన, ప్రభు నేను మాట్లాడాలా అన్న. ప్రభు అన్నాడు, కైక్లూరులో కొంతమంది నా మీద కొన్ని నిందలేశారు. పెళ్లి కాకముందే ఏదో అక్రమ సంబంధం ఉందని నిందలేశారు. ఏంటి ప్రభు మరి నేను మాట్లాడినా అంటే, ప్రభువు నాతో అన్నాడు, నువ్వేం మాట్లాడద్దు అన్నాడు. ఇది నిజం, నేను చూసుకుంటాను, ఏం మాట్లాడద్దు అన్నాడు. తర్వాత కైక్లూరులో సేవ చేసిన ఫీనేహాస్ నాకు ఫోన్ చేశాడు, అన్నా నీ విషయంలో రకరకాలుగా మాట్లాడితే నేను నిజమని నమ్మాను, తర్వాత నేను తెలుసుకున్నా, నన్ను క్షమించు. తర్వాత 2-3 ఫోన్ చేశారు. నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు దేవుడు మహిమ కొరకు చెప్తున్నాను, ఒక నోట్స్ రాసేవాడిని నేను ఎక్కడికి వెళ్ళానని. నేను ట్రైనింగ్లో ఉన్న పీరియడ్లో 100 స్థలాల కంటే ఎక్కువ తిరిగా మినిస్ట్రీ పరంగా. ఒక పీక్ స్టేజీ నేను ఆఫీస్ డ్యూటీ చేసేటప్పుడు మర్చిపోతాను రాశా, ప్రతి సోమవారం సాయిబాబా నగర్ బైబిల్ స్టడీ, ప్రతి మంగళవారం యూసఫ్ కూడా బైబిల్ స్టడీ, ప్రతి బుధవారం త్రివేణి నగర్ బైబిల్ స్టడీ, ప్రతి గురువారం మీరిపేట బైబిల్ స్టడీ, ప్రతి శుక్రవారం అంబర్పేట బైబిల్ స్టడీ, ప్రతి శనివారం బాలనగర్ బైబిల్ స్టడీ, ప్రతి ఆదివారం సండే మినిస్ట్రీకి వెళ్ళేవాడు. అంటే దీనికి కూడా ఇంకొక కారణం చెప్పాలి. సేవకి వెళ్ళేటప్పుడు అన్న ఒక్క మాట చెప్పాడు, జరిమానా ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళు అంటే నో అని మాత్రం అనొద్దన్నాడు. నేను సిద్ధంగా లేను, నేను రెడీగా లేను అని అన్నీ మాత్రం అనొద్దన్నాడు. నేను సేవకెళ్ళిన 3వ రోజే అక్కడ పాలు ఆపోజిట్ డ్యూటీ చేస్తున్నాడు, గుండు పాలు అంటారు. వాడు కావాలని మేడ్చల్లో మరియమ్మ చచ్చిపోయింది, సమాజ్ చేసిరా అన్నాడు. చచ్చిపోయిన వాళ్ళు అంటే నాకు చచ్చేంత భయం. ఓయమ్మ ఇప్పుడు ఎట్టాగా, మేడ్చల్లో మరియమ్మ గారు సమాజ్ చేసిరా సామల్ అన్నాడు. నాకు చచ్చిన వాళ్ళ పేరేంటనే భయం. అసలు ఆ శవాన్ని కూడా మా తాత చచ్చిపోతేనే చూడలే. నన్ను వెళ్తే కలుము వేసుకున్నాను, మా అక్క కలుము వేసుకుని, మా తమ్ముడు నా దగ్గర కూర్చుని కోరుకోల్లో రూమ్ దగ్గర కూర్చొని, ఊర్లో ఎవరైనా చచ్చిపోయారంటే నాకు దడవచ్చేద్ది. ఇప్పుడు మరియమ్మ గారు సమాజ్ చేయాలి, ఈయనేంటో ఒక్కదానికి నోవు అనొద్దు అన్నాడు. వెళ్ళా, పాటలు పాడా, అక్కడ పెట్టారు బాడీ. అన్నా చూస్తారా? చూడవలసిన పర్లేదు, అక్కడ ఉంచండి.
పాటలు అయిపోయింది. మెసేజ్ ఇప్పటికి గుర్తుంది. 7 నిరీక్షణల గురించి చెప్పాను ఆ రోజు నేను వాక్యం. నాతో పాటు గద్దవాళ్ళు, రాజు అన్న కొడుకు డేవిడ్, వాళ్ళందరూ వచ్చారు. పిల్లలు యవనస్తులు వెనకాల ఉన్నారు. ఆ రోజు మరియమ్మ ఎవరో నాకు తెలియదు అసలు, చూడండి కూడా చూడాల. సమాధి దగ్గరికి వెళ్ళాం. అన్న మరి ఏం చేద్దామన్నా, దించానన్న. దించేశారు అన్న. చూసేవాళ్ళు అక్కడ చూసేవాళ్ళు, మూసానన్న. ఎందుకంటే నాకు భయంగా. కానీ ఒకటి, ఇంతవరకు నాకు తెలిసినంత వరకు హెబ్రోన్ నుంచి ఒక్కసారన్నా నాకు బాగోలేదు, నేను వెళ్ళలేదని చెప్పాల. వెంకటపాలెం వచ్చిన తర్వాత కొన్ని మీటింగ్ నేను వెళ్ళలేకపోతున్నాను తప్ప. సరే, ఇలా దేవుడు నన్ను బలంగా వాడుకున్నారు. దేవుని మహిమ కొరకే చెప్పాను. అదేదో నా గొప్పతనం అయితే కాదు, నేను ఎంత మతిమరిపో నాకు తెలుసు. అయితే ఇంకొంచెం ముందుకెళ్ళి త్వరగా చెప్తాను. నేను మ్యారేజ్కి చేసుకోకూడదు అనేది ఒక తీర్మానం ఉంది. దాని కారణాలునే తిమ్మతంకెళ్తే అడిగితే ఓకే నువ్వు చేసుకోవద్దులే అన్నాడు. 30 సంబంధాలు, నాకు పెళ్లి సంబంధాలు వచ్చినాయి. ప్రతిదీ రిజెక్ట్ చేశాను. ఇక లాస్ట్కి ఇక పెళ్ళి అయితే తప్ప వదిలేదట్లేరు అన్నప్పుడు సరే చేసుకుందాం అనుకున్నా. చాలా సంబంధాలు చాలా 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 వచ్చినాయి. తల్లంపాడులో చేసేటప్పుడు అక్కడ కూడా, అంటే నేను ఇది 8వ ప్లేస్ సేవ చేసేది. పాతపట్నంలో చేశాను, తల్లంపాడులో చేశాను, బోనకల్లో చేశాను, ఎర్రగుంటలో చేశాను, వినుకొండలో చేశాను, కైకులలో చేశాను, సెంటినరీ కాలంలో చేశాను. ఇది ఏమంటారంటే వెంకటపాలెం చేశాను. ఇక పెళ్లి సంబంధం వచ్చేటప్పటికి చాలా సంబంధాలు వచ్చినాయి. వినుకొండలో ఉన్నప్పుడు ఒక సంబంధం అయితే, అంటే దేవుడు మరి లీలాన్ని చేసుకోవడానికి ఎలా తప్పించాడో చెప్తాను చూడండి. ఒక సంబంధం మనోహర్ ఫోన్ చేశాడు, అన్న జోసఫ్ బెంజమిన్ గారి దగ్గర అమ్మాయి ఉందంట, మరి అవును నువ్వు చేసుకోవాలి ఫలానా. ఎందుకంటే వాళ్ళకి పెళ్ళి అయిపోయింది, అందుకే పేర్లు చెప్పను. సరే మనోహర్ చెప్పు. సాల్మన్ అన్న చూడడు కానీ ఓకే చెప్పేసాడని చెప్పాను. చూడలేదు, ఓకే కూడా చెప్పేసాను, అయిపోయింది. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు కూడా చెప్పనులే. వాడికి మున్నంగి సేవకుడు కూతురుతో పెళ్ళి సెట్ అయింది. నాకు పలానా అమ్మాయితో సెట్ అయింది. చెప్పా, అరే ప్రార్థన చేయి, నాకు పలానా అమ్మాయితో మ్యారేజ్ సెట్ అయింది అన్న, నాకు కూడా సెట్ అయింది అన్నాడు. సరే అట్లా ఉంటే వాళ్ళకి కట్నం తేడా వచ్చింది ఎక్కడో. వాడు ఏం చేశాడు, కట్నం తేడా వస్తే నేను ఆ అమ్మాయిని ఎవరు తెలియదు నాకు. బట్ డైరెక్ట్గా ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయి నేను హెబ్రోన్ ట్రైనింగ్లోనే సీనియర్ గార్డ్స్ అని చెప్పేసి ఏ సంబంధం అయితే నాకు ఓకే అయిందో ఆమెను చేసుకున్నాడు. నేను హెబ్రోన్లోనే ఉన్నాను, వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత నేను అప్పుడు టీ పెడుతున్నాను. బ్రదర్ ఫీల్ అయ్యావా అన్నాడు. ఊరికి సరదాగా అన్నాడు. మరి అవరా మీరు అన్న, ఎందుకంటే ఆ అమ్మాయి కూడా నాకు తెలియదు, చూడలేదు కదా. తర్వాత డేవిడ్ అని చెప్పాడు, ఇక ఈ అమ్మాయి నేను అనుకున్న అమ్మాయిని ఇటు చేసుకుంటున్నాడని. వాళ్ళే ఏదో నాకు ఎక్కడ రాసుంటుంది అక్కడ జరుగుతుంది అనుకున్నా. కైగులూరు వచ్చిన తర్వాత ఒక సహోదరి విషయంలో ఆమెతో దేవుడు నాతో మాట్లాడి ఆమె చెప్పింది, ఎఫెసీ పత్రిక వాక్యం మాట్లాడంటే సరే ఆమెను చేసుకోవాలి నేను తీర్మానం చేసుకుని. నాకు కూడా అనిపించింది, తల్లి లేని పిల్ల అని చెప్పారు కొంతమంది, ఓకే అనుకున్నాను, డిసైడ్ అయిపోయారు. ఇంతకుముందు ఏం జరిగిందంటే ఈ పీరియడ్ ముందు ఏం జరిగిందంటే, నేను ఎర్రగుంటలో సేవ చేసేటప్పుడు లలితక్క సిస్టర్ వాళ్ళ అమ్మ నాకు పరిచయం. ఆమె విజయవాడకి అమ్మాయి ఎగ్జామ్ రాయడానికి వస్తుందన్న, విజయవాడ మీకు తెలిసిన సేవకుడు ఎవరైనా ఉన్నారా అంటే జెరిమియా గారు ఉన్నాడాక ఆయన కనుక్కొని చెప్తానన్నాను. ఆయన అన్నాడు, సరే తమ్ముడు తీసుకురా, నేను దగ్గర నుంచి రాయిపిస్తాలే అన్నాడు. సరే ఆ విజయవాడ వచ్చే టయానికి రేపు వస్తుందనక ఈ సిస్టర్ వస్తుందనక ఆమె నన్ను అంకుల్ అని పిలిచేది. పెళ్ళి అయిన తర్వాత కూడా అంకుల్ అనే పిలిచేది ఛానల్. అప్పుడు ఫోన్ చేస్తారు, అన్న అమ్మాయి వస్తుంది పొద్దున, మరి ఎక్కడ దిగాలి ఏంటి అని. ఎందుకంటే 8 సంవత్సరాలకు నేను ఎప్పుడు ఈ విషయాలు చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి, కొంచెం చెప్పాలనిపించింది, అది చెప్తున్నాను. సిస్టర్ సాక్ష్యం కూడా మా 5th మ్యారేజ్ యానివర్సరీ డేలో ఆమె చెప్పిన సాక్ష్యం ఉంది, చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎన్నో యూట్యూబ్లో మీరు ఆశ్చర్యపోతారు ఎలా జరిగింది అనేది. నాకు కూడా తెలియదు, ఆమె ఆ రోజు ఆమె గురించి నాకు పూర్తి డీటెయిల్స్ తెలుసు. 5 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత ఆమె సాక్ష్యం చెప్పినప్పుడు ఆమె గురించి నాకు డీటెయిల్స్ తెలుసు, అప్పటి వరకు తెలియదు. సరే జెరిమియాను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలా. మళ్ళా చేస్తే ఎన్ఆర్ఐ హాస్పిటల్లో నాకు స్టంట్ వేశారు తమ్ముడు, నేను రాలేను అన్నాడు. అయ్యో వాళ్ళు దిగుతారన్న ఉదయం, మరి ఎట్లాగా, నా దగ్గర కిరణ్ ఉన్నాడు, కిరణ్ పంపించనా అన్న, వద్దు అన్నాడు. మీ దగ్గర జకరయ్య ఉన్నాడు, జకరయ్యని పంపిస్తారా అన్న, వద్దు అన్నాడు. వాళ్ళు రెడ్డి ఫ్యామిలీ అంటున్నావు, వారు మనల్ని నమ్మి పంపిస్తున్నారు, నువ్వు ఎంతో చాలా జాగ్రత్తగా వాళ్ళని ఎగ్జామ్ రాయించాలి, నువ్వే వచ్చి ఎగ్జామ్ రాయించాలి అన్న. రోజు సండే అవుతుంది,
నా వల్ల ఎలాగంటే లేదు, నేను చెప్తున్నాక తమ్ముడు నువ్వు రా. హెబ్రోన్ నుంచి నేను సండేకి పంపించి నేను ఇక్కడికి వచ్చి ఎగ్జామ్ హాల్లో ఆమెను దింపి, అంకుల్ అంటుంది, దింపి నేను రూపస్థం దగ్గరికి వెళ్ళి ఆ సండే వాక్య పరిచయం చేశాను. అంకుల్ ఇక్కడ దాకా వచ్చాం కదా, మీ ఇల్లు దగ్గరే అంటున్నారు కదా, చూస్తాము ఒకసారి అంటే ఏమాను మోషే వీళ్ళ తమ్ముడు ఇద్దరు వచ్చారు. వస్తాం అంకుల్, చూస్తాం అంకుల్ అంటే మరి వద్దని ఎట్ట అంటాం. సరే రామాను వచ్చు, ఇల్లు చూసింది. తర్వాత మీరు సేవ చేసేది ఎక్కడ అంటే కైకులూరులో పక్కన అంటే రాండి అంటే రామ చూద్దాం, ఎందుకంటే మనకి మ్యారేజ్ చేసుకున్న తలంపు కూడా లేదు కాబట్టి రామ చూడని చూసాం. ఒక పూట ఉన్నారు, రెండో పూట కూడా ఉన్నారు. మూడో రోజు మా తమ్ముడు పెళ్ళి, చిన్న సువర్తరాజు పెళ్ళి. అంకులు 2 రోజులు ఉన్నాక ఈరోజు పెళ్ళి చూసుకుని మరి వెళ్తాం. సరే చూసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇది జరిగింది అంతే. ఈ పక్కకు వస్తే ఏం జరిగిందంటే సొసైటీకి వచ్చింది అప్పుడే 2017 పోర్స్లోకి వచ్చింది. పీటరాచారి గారు కురేణి గారు నాకు ఫోన్ చేశారు, ఈ సొసైటీలో ఆఫీస్ డ్యూటీ నువ్వే చేయాలి ఇప్పుడు, ఎందుకంటే పాత పేర్లు ఇవన్నీ ఎవరికి తెలియదు. నేను అప్పుడు మినిస్ట్రీ మొత్తం కూడా నేను చూసేవాడిని, నువ్వే రావాలన్నారు. అంకుల్ ఎలాగ అంకులు, నేను VBS పెట్టుకున్నాను. అప్పుడు నేను కైకులలో VBS ప్రకటన కూడా చేశాను. VBS ప్రకటన చేశాను, ఎట్లా రావాలంటే లేదు రావాలి. ఆ రాత్రి కైకులో సంఘ పెద్దలందరూ ఇప్పుడు కూర్చొని హెబ్రోన్తో సంబంధం లేదు, ఒక స్థలం కొంటాం, మందిరం కట్టేస్తాం, నువ్వు ఇక్కడే ఉండు, వెళ్ళొద్దు అన్నారు. నేను చెప్పాను, నేను దేవుడి చిత్తం అయితే ఒకవేళ మళ్ళీ వస్తాలే అని సంవత్సరం వరకు నా బుక్స్ నా బట్టలు అక్కడ పెట్టా. తర్వాత ఫీనేహాస్ని నేనే మాట్లాడమని అక్కడ పంపాను. సో ఇలా జరుగుతున్నప్పుడు సొసైటీకి వచ్చిన రమ్మంటే హెబ్రోన్కి వెళ్ళిన తర్వాత గుడాంటికి ఈ విషయం చెప్దామని వెళ్ళాను. కైకులూరులో ఒక సంబంధం ఓకే అయిందంటే మీరు వస్తే కారుకి అప్ అండ్ డౌన్ నేను ఛార్జ్ పెట్టుకుని మాట్లాడదాన్ని. అక్కడికి వెళ్తాం కానీ ఆంటీ నాకేం చెప్పిందంటే, నేను నీ గురించి ప్రార్థన చేస్తున్నాను సాలమన్, నాకు దేవుడు ఒక దర్శనం చూపించాడు అంది. ఏంటంటే అంటే నీకు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని దేవుడు నాతో మాట్లాడాడు. ఎవరంటే అంటే ఆమె పేరు లీలా రాణి అంది. లీలా రాణియా? ఆమె అంటే నన్ను అంకులు అంటది. ఏ లీలా రాణి అంటే, నేను ఆలగడ్డ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి నాకు పరిచయం అయింది, వాళ్ళ అమ్మ వచ్చి నాకు చెప్పింది, దేవుడు నన్ను మీ ఇద్దరు ఫోటో నాకు అక్కడ చూపించాడు, లీలా రాణి అంది. కాదంటే నాకు దేవుడు ఎట్లా మాట్లాడాడు, కైకులలో ఒక అమ్మాయిని చేసుకోవాలని నేను అనుకుని వచ్చానని ఈ విషయం వెళ్ళి పీటరాచార్యని చెప్తే, పీటరాచార్య అన్న ఇప్పుడు ఆ పల్లెకి పెళ్ళి అవ్వలేదు, అందుకే పేరు చెప్పట్లేదు, నువ్వు పలానా అమ్మాయిని చేసుకోవాలన్నాడు. ఓయమ్మ, ఆయన అంటే ఆమె చేసుకోవాలని, నేనంటే ఏమైనా చేసుకోవాలని, గుడి అంటే ఏమి చేసుకోవాలని, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల్లో కురేణి గారు తిమోతి గారు పిలిచారు. పైనకి వెళ్ళాను. ఇప్పుడు పెళ్ళిళ్ళు జరగాలి, మనకి ఆన్ రికార్డ్ కావాలి, సొసైటీ పోస్టులను చూపించాలి, ఖచ్చితంగా పెళ్ళి జరగాలి. గుడమ్మ ఇది సమాధానం చెప్పిందంటే ఏం చేసేవారు? అంకుల్ ప్రార్థన చేస్తున్నా, సమాధానం రాలేదు అంకుల్ అని. వారం ఆగిన తర్వాత మళ్ళీ పిలిపించాడు కురేణి గారు. ఒక్కడే ఉన్నాడు, వచ్చిన సమాధానం ఉన్నాడు, ఇంకా రాలేదు అంకుల్ అన్న. రాదా, ప్రార్థన చేసావా అని గట్టిగా అరిశాడు. ఆ రాత్రి వెళ్ళి పడుకున్నాను. కైకులూరు నుంచి ఒక ఆంటీ ఫోన్ చేసింది, వెంకటేశ్వరమ్మ. ఆమె ఫోన్ చేసి మాట్లాడింది, అయ్యా కలిష గారు అంది. అంటే ఎవరికి చెప్పి నాకు చేసింది. అంటే చెప్పండి అంటే నేను సాల్మన్ అంటే మీకు చేసాను, కలిష గారు అనే భాషగా చెప్పి నాకు చేసిందిలే. ఆపరేషన్ జరుగుతుంది నాకు, దేవుడు యోహాను రాసిన 3వ పత్రిక 14 వచనంతో దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పింది 3 సార్లు. నేను ఫోన్ పెట్టేసని పడుకున్నా. ఒక స్వరం నాకు వినపడుతుంది, మీరు నమ్ముతారా? లేచి యోహాను 3వ పత్రిక 14 వచనం చదువు. ఇసిగిపోయి ఆ రాత్రి బైబిల్ కూడా చదవలేదు. అప్పుడు డేవిడ్ అన్న రూము వర్క్ చేస్తున్నారు, నా బైబిల్ ఎక్కడ పెట్టేసాను మర్చిపోయాను. లైట్ వేసుకుంటే నాకు కనపడలా. కురేణి అంకుల్ రూమ్లో టేబుల్ మీద నా బైబిల్ ఉంది, తీసి బైబిల్ చదివాను. ఆ రోజు వాక్యం ఏంటంటే మధ్యలో నీకు సమాధానం కలుగును గాక. ఆ రాత్రి నాకు వచ్చిన సమాధానం, ఇప్పుడు వరకు నేను కైకులూరుతో ఎవరి సంబంధం చేసుకోవాలనుకున్నా ఆమెకి కూడా ఇంతవరకు చెప్పాలి ఈ విషయాలు. మొదటిసారి ఇప్పుడే చెప్తున్నా, అంటే చెప్పాల్సి వచ్చింది, ఇంకా ముగించేస్తా త్వరగా. తెల్లారి వీళ్ళు ఫోన్ చేశారు, అన్న మన మ్యారేజ్ విషయంలో దేవుడు మాట్లాడాడు లలితకి అడిగింది. అడిగితే అక్క పాపకు అక్క అని అడిగాడు. ప్రైలేడు అంకుల్ అంది. ప్రైలేడు అమ్మ ఏందమ్మా పెళ్ళి, అది దేవుడు అన్ని మాట్లాడా అంటే అప్పుడు ఆమె అంది, ప్రభు మాతో మాట్లాడాడు కాబట్టి ఈ విషయంలో మేము ముందుకు వచ్చాం అంకులు. ఏ వాక్యం మాటలు చెప్పమ్మా అని సీరియస్ కడితే యోహాను సువార్త ఆమె చెప్పిన మాట. యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ వచనం.
అప్పుడు యేసు మీకు సమాధానం కలుగును. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఇది 100% దేవుడు చిత్తం. లేక ఆ రోజు ఆ తీర్మానం వాళ్ళకి ఇంకా చెప్పలేదు, కానీ అంకులకి చెప్పాను ఇంక సమాధానం అని. ఇక అంతా పడుకున్నామండి. తెల్లారు 5ంటికి ఫోన్ వస్తుంది. రింగ్ అవుతుంటే పెళ్లి సెట్ అయిన సందర్భంగా ఎవరైనా విష్ చేస్తారేమని ఫోన్ ఎత్తంగానే మామగారు, మీరు వెళ్ళి కూర్చోండి, యేసురత్నం గారు కూర్చోండి. మామగారు లీల వాళ్ళ మామ, ఆమె ఏం మాట్లాడుతుందంటే, నీ కులం ఏంటి, మా కులం ఏంటి, నిన్ను మా అమ్మాయిని చంపేద్దాం పెళ్ళి జరిగితే కనుక అంది. నిద్ర అంతా పోయింది నాకు. ఇదేంటారు బాబు, పెళ్ళి అయింది, సెట్ అయింది, ఈలోపు ఏంటి ఇట్లా జరిగిందని షాక్ వెళ్తే కురుని గారికి తిమోతి గారికి ఫోన్ చేసి బెదిరించారంట. వాళ్ళు పిలిపించారు. ఈ పెళ్ళి జరిగితే ఆలగడ్డలో ఒక్క బ్రాంచ్ కూడా ఉంచారంట. ఏం చేద్దామంటే క్యాన్సిల్ అయింది. ఇక అప్పుడు 4 పెళ్ళిల్లో నా పేరు ఆగిపోయి 3 పెళ్లి కార్డు, 3 బట్టలు తీసుకున్నారు, 3 అయిపోయింది. ఏం జరిగిందో తెలియదు కదా, నేను ముగించాలి. అదే మామతో దేవుడు మాట్లాడి 5 సేవకుల మీటింగ్లో ఉన్నప్పుడు మళ్ళా కురిని గారు తిమోతి గారితో మాట్లాడి, కురిని గారు ఫోన్ చేశాడు, సాల్మన్ నీకు కూడా పెళ్ళి ఉంది 3 అన్నాడు. బట్టల గురించి ఆలోచించదు, వచ్చి ఉన్నపాటు కూర్చో అన్నాడు. మళ్ళీ పెళ్లి కట్టలు వెళ్తే మనోహరు అన్న కుదరదు అన్నాడు. మళ్ళీ నా పర్సనల్ డబ్బులతో మళ్ళీ 4 పేర్లు వేయించి 5,000 కార్డులు వేయించా. ఇలాగ దేవుడు సహాయం చేశాడు. సో దేవుడు ఆ తర్వాత దేవుడు మమ్మల్ని ప్రేమించి 2 కుమారులు ఇచ్చాడు, ఇమ్మానుయేలు, సమూయేలు. దేవుడి సేవలో ఇది 8వ స్థలం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా దేవుడు చాలా కార్యాలు చేశాడు. నేను ఆ విషయాలు మీకు జ్ఞాపకం చేసి ముగించేస్తాను. దేవుడికి లోబడితే దేవుడు మనం వెళ్ళిన ప్రతి చోట పని చేస్తాడు అనటానికి ఈ ఉదాహరణ. నేను ఈ 2 సంవత్సరాలు ఏం చేశాను అనేది చెప్తాను. చూడండి, వచ్చేప్పటికి 5 లక్షల బ్యాలెన్స్ బాకీ ఉంది పైన కట్టి. ఉదయం అడిగే తిమోతితో దేవుడు అది తీర్చడానికి సాయం చేశాడు. ఆగస్ట్ 15th మీటింగ్స్ పెట్టాం, సాయం చేశాడు. భక్సింగా చనిపోయిన రోజు బయట పబ్లిక్ మీటింగ్స్ పెట్టాం, ప్రభు సాయం చేశాడు. సౌండ్ సిస్టమ్, ఇప్పుడు మీరు చూస్తున్న సౌండ్ సిస్టమ్ అంతా నేను వచ్చిన తర్వాత మార్చింది, ప్రభు సాయం చేశాడు. ఇన్స్ట్రుమెంట్స్, తబలా ఇంక్లూడింగ్, దాంట్లో కూడా కొంతమంది తెలియక అన్న డబ్బులు వాడుకున్నారు అనుకున్నారు. 1200 మిగిలితే మళ్ళీ పెద్దలకి ఇచ్చా, నేను తెలియకుండా మాట్లాడుతున్నారు. ప్రభు సాయం చేస్తూ వచ్చాడు. వ్యాన్ తీసుకున్నాను నేను వచ్చిన తర్వాత, ప్రభు సాయం చేస్తూ వచ్చాడు. తర్వాత చాలామంది నన్ను అడుగుతున్నారన్న, మేము మంత్రి హాస్పిటల్కి వెళ్తాం, మేము ఏం చేయాలి, ఎలా బల్ల పాల్పొందాలంటే వాళ్ళ కోసం నేను నైట్ వర్షిప్ స్టార్ట్ చేశా. ప్రభు సాయం చేశాడు. అయ్యి నేను వచ్చిన తర్వాత చేసినవన్నీ. 45 సంవత్సరాలు అంటున్నారు, ఒక బ్రాంచ్ అని ఉందా అన్న, లేదన్నారు. మరలా 3 బ్రాంచ్లు పెడతానికి దొండపాడు, మధురనగర్, దొండపాడు, చిన్న కాకాని పెడతకి ప్రభు సాయం చేశాడు. తర్వాత మంగళగిరి మండలం, తుళ్ళూరు మండలం మొత్తం విత్ పోలీస్ పర్మిషన్తో అన్ని గ్రామాల సువార్త ప్రకటించడానికి ప్రభు సాయం చేస్తూ వచ్చాడు. ఇంకా చెప్పాలంటే పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిపి 30 మంది ఈ పీరియడ్లో బాప్తిసం తీసుకోవడానికి ప్రభు సాయం చేశాడు. ఇంకా చెప్పాలంటే కాకానీలో పబ్లిక్ మీటింగ్ పెట్టాం, ఈ 2 సార్లు గ్రౌండ్ మీటింగ్స్ పెడుతున్నాం. ఇంకా వాక్య వెలుగైతే 2వ రాకడ గురించి మొదలుపెట్టాను నా బైబిల్ స్టడీ. 2 సంవత్సరాలు అయింది, అవ్వలేదు ఇంకా మా స్టడీ. ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఎక్కడాకేమో తెలుసా బైబిల్ స్టడీలో? ప్రకటన 21:5, ప్రకటన 21:5 అన్న నాకు అంశం చెప్పడం కానీ షాక్ అయిపోయా. నా బైబిల్ స్టడీ ఆగింది అదే, ఇదిగో సమస్తం నూతనం ఎందుకు కొత్తగా. నా లాస్ట్ బైబిల్ స్టడీలో 7 కొత్తవి చెప్పాను నేను. ప్రకటన 21:5 అక్కడ ఆగాం బైబిల్ స్టడీ. ప్రభు ఎంతగా సాయం చేశాడంటే అంతగా సాయం చేశాడు. ప్రభు ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళమన్నా సరే ఐఎమ్ రెడీ. కాబట్టి నా కోసం, మా బిడ్డల కోసం, మా పరిచర్య కోసం కూడా ప్రార్థన చేయండి. మనం ఇంకా ఈ సమయంలో జెరిమియా గారు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసిన తర్వాత దేవుని వాక్యాన్ని వింటాం. ప్రార్థన తర్వాత ఒక పల్లవ పాడతాం, లేచి నిలబడి ముందుకు జరగండి. ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరలోక తండ్రి, వాక్యమైన దేవ,
ప్రతి మానవుని విషయంలో మీ ప్రణాళికలు, మీ ఆలోచన, మీ ప్రేమ, మీ సంకల్పాలు ఎంతో ఉన్నతమైనవి. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మహిళ మీ తలంపులు అంత గొప్పవి. అలాగే మీ దాసుని విషయంలో ఎంతో ఆశ్చర్యకరంగా జగత్ పునాది వేయబడక మునిపే, సృష్టి నిర్మించక మునిపే మా గురించి ఆలోచన కలిగిన దేవుడు, మా గురించి తలంపులు, ప్రణాళికలు కలిగిన దేవుడు, మా మంచి పరలోక తండ్రివి, శ్రేష్టమైనవి ఇచ్చే దేవుడు, నడిపించాలని కోరుచున్న దేవుడు, మాలో నివసించాలని కోరుచున్న దేవుడు, ఒకనాడు శాశ్వతంగా మీతో మహిమలో మమ్మల్ని ఉంచుకోవాలని ఇష్టపడుతున్న దేవుడు. అలాగే మీ దాసుని జీవితంలో రక్షణలో నడిపించడంలో, రక్షించబడిన తర్వాత ఎదురయ్యాయి అనేకమైన సందేహాలు, ప్రతికూల పరిస్థితుల్లో నిలబెట్టడంలో, సేవ గురించి మాట్లాడి నడిపించి ధైర్యపరిచి ద్వారం తెరిచి ముందుకు తీసుకురావడంలో, కృంగిపోయినప్పుడు అధైర్యపడినప్పుడు ధైర్యం ఇచ్చి బలపరుస్తూ, అలానే వివాహ విషయాల్లో కూడా మరి మనుషులకు కొన్నిసార్లు మీ కార్యాలు అర్థం కాకపోవచ్చు, కానీ మీరు ఆశ్చర్యకరంగా నడిపించే దేవుడు. సముద్రంలో దాగిన మీ మార్గాలు తగిన సమయంలో బయలుపరిచి వాటిలో నడిపించే దేవుడు. అలాగే ఆశ్చర్యకరం మీ దాసుని నడిపిస్తూ వచ్చిన ప్రేమాంతరం బట్టి స్తుతిస్తూ ఆ స్థలాల్లో వాక్య పరిచర్లు బలపరుస్తూ తన ద్వారా కూడా అనేకులు రక్షణలోకి సేవ కొరకు పురికొల్పబడి ముందుకు నడిపించడానికి కూడా మీరు చూపించిన కృపంతను బట్టి స్తుతిస్తూ, ప్రధానంగా వెంకటపాలెం, యెరూషలేము ఈ ప్రాంతానికి కూడా నడిపించి ఈ 2 సంవత్సరాలు మరి బైబిల్ స్టడీ అన్ని రకాల విస్తారమైన పరిచర్లో కూడా బాధ్యతతో భారంతో ప్రయాసపడడానికి ఇరువురికి మీరు ఇస్తున్న కృపను బట్టి స్తుతిస్తూ, ఈ మాటలన్నీ మరి వెనకాల ఎదుగుతున్న మా అందరి జీవితాలు ఒకరికొకరు పురుకొల్పుగా ఉంచమని కోరుతూ, మరి ఎక్కువగా ముందున్న దినాల్లో కూడా శాశ్వతమైన మీ ప్రణాళికల కొరకు సిద్ధపరచమని కోరుతూ, మిగిలిన సభ మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు ఘనమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.